నేనండి మీ సందీప్ గడ. సో ఈ రోజు మనం అర్థమెటిక్ లో అందరూ ఇబ్బంది పడే టాపిక్, చాలా మంది ఇగ్నోర్ చేసే టాపిక్ అయినటువంటి ఇన్స్టాల్మెంట్స్ అనేది డిస్కస్ చేద్దామండి. చాలా మందికి కూడా ఈ టాపిక్ మీద ప్రాపర్ అండర్స్టాండింగ్ అనేది ఉండదు. సో ఎగ్జామ్స్ లో చాలా మంది ఇటువంటి ఇన్స్టాల్మెంట్స్ ని బేస్ చేసుకుని ఏదైనా క్వశ్చన్ వచ్చిందంటే మాక్సిమం ఆస్పిరెంట్స్ అందరూ కూడా స్కిప్ చేస్తూ ఉంటారు. ఓకేనా? బట్ ఇలాంటి క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలిగితేనే మీరు అందరికంటే ముందుండడం జరుగుతుంది, ఆ కాంపిటీషన్ అయితే టాప్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో అయితే ఈ రోజు మనం ఇన్స్టాల్మెంట్స్ గురించి చాలా నీట్గా, అంటే ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం అర్థమయ్యే విధంగా. ఓకేనా? సో అయితే చూడండి, సో చాలా మంది ఇన్స్టాల్మెంట్స్ అంటే ఎలా అనుకుంటారంటే, సపోజ్ లెట్స్ మీరు ఎవరి దగ్గర నుంచి అయినా ఒక 5,000 అప్పుగా తీసుకున్నారు అనుకోండి. 5,000 అప్పుగా తీసుకున్నారు అనుకోండి, అవి 5 months లో నెలకి 1000 అలా కట్టారు అనుకోండి. ఆబ్వియస్లీ 5 months లో 5,000 అవుతుంది కదా. సో అలా చాలా మంది ఇన్స్టాల్మెంట్స్ అంటే అలా అనుకుంటూ ఉంటారు. కానీ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని చేసే ఇన్స్టాల్మెంట్స్ లో మనం అలా చేయమండి, కొంచెం మారుతుంది. అయితే అసలు సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా సాల్వ్ చేస్తాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఒకసారి చూసుకుందాం. చూడండి, నార్మల్గా ఈ ఇన్స్టాల్మెంట్స్ అనేది ఈ మోడర్న్ డేస్ లో చాలా మంది వింటూ ఉంటాం కదా, ఈఎంఐస్, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. సో ఈఎంఐ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవ్వవు కదా, మనకి తెలుసు. సో అయితే ఈ ఇన్స్టాల్మెంట్స్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది? లెట్స్ సే మీరు ఎవరి దగ్గర ఒక ₹1,00,000 అప్పు తీసుకున్నారు అనుకోండి. ఓకేనా? ఒక 2 yearsకి దాని మీద ఇంట్రెస్ట్ ఒక 30,000 అయింది అనుకోండి. సో మనం మొత్తం 1,30,000 ఒకేసారి పే చేయాలంటే కష్టం అవుతుంది. ఎందుకంటే మనం మంత్లీ సేవ్ చేసినప్పుడు కూడా ఏదో ఖర్చు వచ్చింది అనుకోండి, కట్ చేయడం జరుగుతుంది. సో ఒకేసారి మనం మొత్తం అమౌంట్ అనేది పే చేయలేం కాబట్టి, సో అలాంటప్పుడు ఏం చేస్తాం, మనం మంత్లీ అలా కొంత అమౌంట్ అని చెప్పి అలా ఇయర్ మొత్తం అలా ఇన్స్టాల్మెంట్స్ వైజ్గా పే చేసుకున్నాం అనుకోండి, కొంత అప్పునైతే తీర్చిదిద్దుకోవడం జరుగుతుంది. సో అందువల్ల మనకి ఇలా ఈ ప్రాసెస్లో మనం అప్పు తీర్చుకోవడానికి ఇలాంటి ఉద్దేశంతో మనకి ఇన్స్టాల్మెంట్స్ అనే టాపిక్ అనేది రావడం జరిగింది. ఓకేనా? హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ 2025 CGL ఎగ్జామ్. జనరల్గా చూసుకుంటే మనకి నార్త్లోనే బెస్ట్ కంటెంట్, బెస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారనే ఆలోచన చాలా మంది ఆస్పిరెంట్స్లో ఉంది. తెలుగులో సరైన కంటెంట్ లేదు, తెలుగు మీడియంలో చెప్పేవాళ్ళు లేరనే ఫీలింగ్ చాలా వరకు ఉండే పరిస్థితి అయితే ఉంది. ఆ లోటుని పోర్చడం కోసమే విజన్ జై 1 year క్రితం రావడం జరిగింది. సో విజన్ జై వచ్చిన విత్ ఇన్ 1 yearలోనే 20+ సెలక్షన్స్ అనేది CGL 2025లో సాధించడం జరిగింది. ప్రధానమైన కారణం ఏంటంటే గైడెన్స్ ప్లస్ దాంతోపాటుగా బెస్ట్ కంటెంట్. దాంతోపాటుగా మనం చూసుకుంటే GSలో మెయిన్స్ ఎగ్జామ్లో, CGL మెయిన్స్ ఎగ్జామ్లో చూస్తే 25 క్వశ్చన్స్కి 20+ క్వశ్చన్స్ డైరెక్ట్గా GSలో మన కంటెంట్ నుంచి రావడం జరిగింది. అలాగే కొంతమంది అభ్యర్థులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి 180కి 180 మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో రావడం జరిగింది. సో దీని అంతటికి ప్రధాన కారణం ఎవరంటే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, దాంతోపాటుగా గైడెన్స్, పర్సనల్ మెంటర్షిప్ అనేది ప్రధాన పాత్ర పోషించడం అయితే జరిగింది. సో ఈ రిజల్ట్ మాకు కొత్త బాధ్యతనిచ్చింది. ఇప్పుడు మేము ఇంకా బెస్ట్ కంటెంట్తో మీ ముందుకైతే వస్తాం. సో ఈ రిజల్ట్ ఏదైతే ఉందో, ఈ రిజల్ట్ మళ్ళీ రిపీట్ అవుతుందని కూడా మేము ఆశిస్తున్నాం. ఇంత పెద్ద సక్సెస్లో బాధ్యత వహించిన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇన్స్టాల్మెంట్స్ అనేది డిస్కస్ చేసే ముందు ప్రతి ఒక్కరికి సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలండి. ఓకేనా? సో అది తెలుసుకుంటే మనకి ఇక్కడ అది చాలా యూజ్ అవుతుంది. సో ఒకసారి చూసుకున్నట్టయితే మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా? SI అలాగే CI. సో మనందరికీ తెలుసు. సో SIకి CIకి మెయిన్ డిఫరెన్స్ ఏంటండి? SI అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే కేవలం ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం ఇంట్రెస్ట్ని. ఓకేనా? వడ్డీ అనేది అసలు మీద మాత్రమే క్యాలిక్యులేట్ చేసినట్టయితే లెక్కిస్తే దాన్ని మనం ఏమంటాం? సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. అలా కాకుండా అసలుతో పాటు వడ్డీ పైన కూడా మనం వడ్డీ వేసామనుకోండి, అదేమవుతుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే? సో సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఏమవుతుంది? కేవలం ప్రిన్సిపల్ మీద మాత్రమే మనం ఇంట్రెస్ట్ అనేది పే చేయడం జరుగుతుంది. ఓకేనా? సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ప్రిన్సిపల్, అలాగే ప్రిన్సిపల్తో పాటు ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో అది సింపుల్ ఇంట్రెస్ట్, ఇది వచ్చేసరికి కాంపౌండ్ ఇంట్రెస్ట్. అయితే బేసిక్గా సింపుల్గా ఒక చిన్న ప్రాబ్లం చేసుకుంటే క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, లెట్స్ సే మీరు ఎవరి దగ్గరైనా ఒక ₹1,000 అప్పు తెచ్చారు అనుకోండి. ఓకే? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 10% అయింది. సో 2 years అనుకుందాం. అయితే సో 10% తీసుకుని మనకు క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది.
సో 2 yearsకి మీరు ఎవరి దగ్గరైనా 1000 రూపాయలు అప్పు తెచ్చారు అనుకుందాం, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఇంట్రెస్ట్ రేట్తో మీరు వడ్డీకి తీసుకొచ్చారు అనుకుందాం. అయితే మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? లెట్స్ సే సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇయర్కి ఎంత అవుతుంది, సెకండ్ ఇయర్కి ఎంత అవుతుంది చూద్దాం. చూడండి, సో మీరు ఎవరి దగ్గర 1000 రూపీస్ మీద, సో ఇయర్లీ ఇంట్రెస్ట్ ఎంత 10% కదా. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? సో 1000 మీద 10% అంటే 100 కదా, 100. ఓకేనా. మళ్ళీ సెకండ్ ఇయర్ ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది? 1000 మీద మళ్ళీ 10% అంటే మళ్ళీ ఒక 100 అవుతుంది, అవునా. సో ఓవరాల్గా ఫస్ట్ ఇయర్కి 100 అయింది, సెకండ్ ఇయర్కి 100 అయింది, ఓవరాల్గా ఎంత అయింది మనకి 200 అయింది సింపుల్ ఇంట్రెస్ట్ అయితే. ఓకేనా. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకోండి, సో చూసుకున్నట్టయితే, సో సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా ఎప్పుడు కూడా ఫస్ట్ ఇయర్కి అయితే మాత్రం సేమే అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లోపల మనకి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి, రెండు కూడా అసలు మీద క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి, ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా రెండు కూడా సేమ్ అనమాట. సో ఇది 10%, ఎస్ఐ అయినా 10%, సిఐ అయినా 10% కాబట్టి 1000లో 10% అంటే ఏమవుతుంది? 100 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, సిఐకి వచ్చేసరికి ఇప్పుడు డిఫరెన్స్ మనం చూద్దాం. సో సెకండ్ ఇయర్లో సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఏమైంది? కేవలం ప్రిన్సిపల్ 1000 మీద క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి 100 వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి సెకండ్ ఇయర్, సో నార్మల్గా 1000 మీద అయితే ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ఆబ్వియస్లీ 100 అవుతుంది, 10% అంటే 100 అవుతుంది. దాంతోపాటు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఉంది కదా 100 రూపీస్, సో ఈ 100 మీద కూడా మనం ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. సో ఈ 100కి 10% అంటే ఏమవుతుంది? 10 కదా. సో 100 + 10, సో ఓవరాల్గా ఏమైంది? 210 అయింది. ఓకేనా. సో ఇదేంటంటే మేజర్గా సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అండి. సో ప్రిన్సిపల్ మీద, అసలు మీద మాత్రమే వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. అసలుతో పాటు వడ్డీ మీద కూడా మనం వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండింటి మీద మనం ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసాం కదా ఇక్కడ. సో ప్రిన్సిపల్ మీద చేస్తే ఇది వచ్చింది, ఇంట్రెస్ట్ మీద చేస్తే క్యాలిక్యులేట్ చేస్తే ఇంట్రెస్ట్ అనేది ఇది వచ్చింది. సో ఈ రెండు మొత్తం తీసుకున్నాం కాబట్టి ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇవి మన బేసిక్స్, ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే. అయితే ఇప్పుడు ఒకసారి మనం చూడండి. సో ఇప్పుడు మనం ఇన్స్టాల్మెంట్స్లోకి వెళ్దాం. చూడండి ఒకసారి. ఓకేనా. సో మనకు తెలిసి ఇన్స్టాల్మెంట్స్ అనేది మనం మంత్లీ ఎంతో కొంత పే చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఎంత పే చేయాలి ఏంటి అని ఒకసారి చూడండి. బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇంట్రెస్ట్ అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండింటి మధ్యలో, ఇన్స్టాల్మెంట్స్ మధ్యలో డిఫరెన్స్ అనేది ఫస్ట్ మనం చూద్దాం. ఓకేనా. ఆ తర్వాత మనం ఇండివిజువల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుంటే ఇన్స్టాల్మెంట్స్ డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుంటే ఇన్స్టాల్మెంట్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో చూడండి, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సే సింపుల్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకునే ఇన్స్టాల్మెంట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. చూడండి, ఎస్ఐ బేస్డ్. ఓకేనా. సో ఎస్ఐ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ ఎలా ఉంటాయి, అలాగే సిఐ బేస్డ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ ఎలా ఉంటాయి చూడండి. ఓకేనా. సో చూడండి, చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సేమ్ ఇందాక మనం 1000 తీసుకున్నాం కదా, అదే తీసుకుందాం. ఎవరి దగ్గరైనా లెట్స్ సే 1000 రూపీస్ అప్పు తీసుకొచ్చారు అనుకుందాం. ఓకేనా. సో చూడండి, సో ఎవరి దగ్గరైనా 1000 రూపీస్ అప్పు తీసుకొచ్చారు అనుకుందాం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% తీసుకుందాం. మనకు ప్రాబ్లం చాలా ఈజీగా ఉంటుంది. సో ఇన్స్టాల్మెంట్స్ 2 అనుకుందాం. ఓకేనా. ఇన్స్టాల్మెంట్స్ వచ్చేసరికి 2. సేమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా దీనిలో కూడా ఏంటి? సో 1000 రూపీస్ మీరు తీసుకొచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఇన్స్టాల్మెంట్స్ వచ్చేసరికి 2 ఇన్స్టాల్మెంట్స్. ఓకేనా. సో జాగ్రత్తగా చూడండి, రెండింటికి డిఫరెన్స్ చూద్దాం, అర్థం చేసుకుందాం ఇండివిజువల్గా కూడా. సో 1000 రూపీస్ అప్పు తీసుకొచ్చారు అనుకోండి ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ అయ్యాక మీరు ఒక 500 పే చేశారు అనుకుందాం. ఫస్ట్ ఇయర్ అయ్యాక ఎంత పే చేశారు? 500 పే చేశారు అనుకుందాం. సపోజ్ మీరు 1000 రూపీస్ అసలు మీరు తీసుకుంటే 2 yearsకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఆబ్వియస్లీ 20% కదా. సో 1000లో 20% అంటే ఇంట్రెస్ట్ ఎంత అవ్వాలి? 200 అవ్వాలి. కానీ మనకి ఇన్స్టాల్మెంట్స్లో అంతకంటే తక్కువే అవుతుంది. ఎందుకంటే నార్మల్గా మీరు ఇంట్రెస్ట్ మొత్తం అమౌంట్ మీద ఇంట్రెస్ట్ అనేది ఎండ్ ఆఫ్ ద 2 years పే చేశారు అనుకోండి, మీరు మొత్తం అమౌంట్ మీద పే చేయాలి ఇంట్రెస్ట్. కానీ ఈ ఇన్స్టాల్మెంట్స్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్ మీరు కొంత అమౌంట్ పే చేస్తారు కదా, అంటే కొంత అసలు, అలాగే దాంతోపాటు దాని వడ్డీ కూడా పే చేస్తారు. సో ఆ అసలు పే చేశాక ఇంకేదైతే అసలు ఉంటుందో దాని మీద ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో అదే ఒకసారి చూడండి. ఇక్కడ 1000 ఉంది కదా, లెట్స్ సే మీరు ఫస్ట్ ఇయర్ ఒక 500 పే చేశారు అనుకున్నాం. ఓకేనా. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి మీరు ఎంత పే చేశారు? 500 పే చేశారు. ఓకేనా. అయితే సెకండ్ ఇయర్ ఎంత పే చేయాలి? ఇంకా సెకండ్ ఇయర్ ఎంత పే చేయాలి మొత్తం అమౌంట్ అనేది మొత్తం తీర్చేయడానికి?
సో ఫస్ట్ ఇయర్ మీరు 500 పే చేశారు కాబట్టి నార్మల్గా మొత్తం అమౌంట్ ఎంత 1000 రూపీస్ కదా, 1000 రూపీస్. సో 1000 మీద ఫస్ట్ ఇయర్కి 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? 10% మీద. సో 10% అంటే 100 కదా. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అయింది? 100 అయింది. ఓకేనా? మీరు 500 పే చేసేసారు కదా. ఇప్పుడు ఏదైతే అసలు ఉందో ఈ అసలు నుంచి 500 తీసేయండి. సో 1000 నుంచి 500 తీస్తే ఇంకెంత ఉంటుంది? 500 కదా. సో ఈ 500 పే చేయాలి, ఈ 500 పే చేయాలి. దీంతో పాటు సో ఈ 500 మిగిలింది కదా ఇక్కడ ఫస్ట్ ఇయర్ తర్వాత. ఆ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి 1 ఇయర్ ఉంది కదా. సో 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 10% అంటే 500 మీద 10% అంటే 50. సో ఆ ఇంట్రెస్ట్ పే చేస్తారు. దాంతోపాటు ఇందాక ఇంట్రెస్ట్ ఉంది కదా, సో అది ఈ 3 పే చేయాలి. సో ఏమవుతుంది మనకు 3 పే చేస్తే 650 అవుతుంది. అర్థమైందండి? సో సింపుల్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్లో 1000 ఉంది కదా, 1000 మీద మీరు ఆల్రెడీ 500 పే చేస్తారంటే సో 500 తీసేయండి, అసలు నుంచి తీస్తాం. సో అసలు నుంచి 500 తీసేస్తే ఇంకా అసలు ఎంత ఉంది? 500 పే చేయాలి. కానీ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఒక 100 ఉంది కదా. అలాగే దాంతోపాటు సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏమైంది? 500 మీద 50 అయింది కదా. సో చూడండి, ఇది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. ఓకేనా? ఇదేంటిది? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. సో ఇది మొత్తం పే చేశారు అనుకోండి, సో చేసుకుంటే మనకి మొత్తం అప్పు అనేది తీరిపోతుంది. సో ఓవరాల్ మనం ఎంత పే చేసాం? మొత్తం మీరు అమౌంట్ చూసుకున్నట్టయితే అమౌంట్ ఎంత పే చేసామండి? ఇక్కడ ఫస్ట్ ఇయర్ 500 పే చేసాం, సెకండ్ ఇయర్ ఎంత పే చేసాం? 650 పే చేసాం. అంటే ఓవరాల్ పే చేసింది మనం 1150. అవునా? కానీ ఒకవేళ మీరు 2 ఇయర్స్కి ఇది 1000 మీరు డబ్బులు తీసుకొచ్చారు అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% మీద నార్మల్గా మనకి ఎంత అవుతుందండి? 1200 అవుతుంది కదా మొత్తం అమౌంట్ అనేది. కానీ ఇక్కడ మనకి ఎంత అయింది? ఇన్స్టాల్మెంట్స్ కేసులో 1150 అయింది కదా, 1150 అయింది. సో ఇన్స్టాల్మెంట్స్ అంటే ఏమవుతుందంటే మీరు ఎంతైతే పే చేస్తూ ఉంటారో ఆ అసలు అనేది మనం అసలు అనేది మొత్తం అమౌంట్ నుంచి తీసేసి రిమైనింగ్ అసలు ఉంటుంది కదా, ప్రిన్సిపల్ ఉంటుంది కదా, దాని మీద మనం ఇంట్రెస్ట్ అనేది పే చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇది సింపుల్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ అండి. అయితే ఇవే ఇన్స్టాల్మెంట్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా మారుతాయి ఒకసారి చూద్దాం. ఓకేనా? సో సేమ్ 1000 అనుకున్నాం కదా. సో ఇక్కడ కూడా మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ మీరు ఒక 500 పే చేశారు అనుకోండి. ఫస్ట్ ఇయర్ ఏం పే చేశారు? మీరు ఎంత పే చేశారు? 500 పే చేశారు. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ ఇయర్ ఆబ్వియస్లీ సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా 10% ఇంట్రెస్ట్ రేట్ అంటే 1 ఇయర్కి ఎంత అవుతుంది? 100 కదా 1000 మీద. సో అంటే మొత్తం అమౌంట్ ఏమవుతుంది? మొత్తం అమౌంట్ చూడండి 1100 అవుతుంది కదా. సో ఇంట్రెస్ట్ అయితే 100 అవుతుంది, ఇంట్రెస్ట్ అయితే 100 అవుతుంది. మొత్తం అమౌంట్ ఏమవుతుంది? 1000 + 100 1100 అయింది కదా. సో ఫస్ట్ ఇయర్ మీరు 500 పే చేశారంటే సెకండ్ ఇయర్ మనం ఎంత పే చేయాలి? నార్మల్గా అయితే చూడండి, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 100 అయింది కదా. సో 500 పే చేశారంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఏమవుతుంది? ఇందాకైతే మనకి ఏం జరిగింది? అసలు నుంచి 500 తీసేసాం. అసలు నుంచి 500 తీసేసి రిమైనింగ్ 500 మీద ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏమవుతుందంటే సో మొత్తం అసలుతో పాటు వడ్డీ మీద కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ 500 తీసేసామంటే మొత్తం ఎంత అవుతుంది? 1 ఇయర్కి అమౌంట్ అనేది 1000 + 100 అంటే 1100 అవుతుంది. సో 1100లో 500 తీయండి, తీస్తే ఎంత ఉంటుంది? ఇంకా 600 ఉంటుంది కదా, 600 ఉంటుంది. సో ఆ 600లో ఆ సెకండ్ ఇయర్కి ఇక్కడ మీరు 600 మీరు తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్కి అయితే 100 ఇంట్రెస్ట్ రేట్, మళ్ళీ సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ రేట్ ఎంత అవుతుంది? 600 మీద ఇందాక 500 మీద అయింది, ఇప్పుడు ఎంత? 600 మీద. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇందాక వడ్డీ దేని మీద క్యాలిక్యులేట్ చేసాం? 500 మీద క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ 600 మీద 10% అంటే 60 అవుతుంది. ఓకేనా? సో ఓవరాల్గా ఏమైంది? మనకి 660 పే చేయాలి. ఫస్ట్ ఇయర్ అయ్యాక మనం 500 పే చేయాలి, సెకండ్ ఇయర్ అయ్యాక 660 పే చేయాలి. సో ఓవరాల్గా ఎంత మనం పే చేయాలి అమౌంట్ అనేది? అమౌంట్ మీరు చూసుకున్నట్టయితే 500 + 660 అంటే 1160 రూపీస్ మనం పే చేయాలి. సో అర్థమైందండి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్కి డిఫరెన్స్. సో సింపుల్ ఇంట్రెస్ట్లో ఏం జరిగింది? అసలు నుంచి తీసేసాం, 500 అసలు నుంచి తీసేసి క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ మాత్రం చూసుకుంటే 500 వచ్చి ఫస్ట్ ఇయర్ 500 పే చేశారు కదా, తర్వాత ఓవరాల్ మొత్తం అమౌంట్ ఉంది కదా 1100 నుంచి 500 తీసేసాం. సో అప్పుడు రిమైనింగ్ 600లో దీనిలో అసలు ఉంది, వడ్డీ ఉంది, దాని మీద మళ్ళీ వడ్డీ క్యాలిక్యులేట్ చేసాం. 60 వచ్చింది 600కి. సో 660 అయింది మొత్తం. సో మొత్తం అమౌంట్ ఏమైంది? ఫస్ట్ ఇయర్ అయ్యాక 500 పే చేశారు, సెకండ్ ఇయర్ అయ్యాక 660 పే చేశారు. ఓవరాల్ మనకి ఏమైంది? 1160 అయింది. సో ఇది డిఫరెన్స్ అండి సింపుల్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్కి అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఒక్కొక్కటి ఫస్ట్ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ డిస్కస్ చేద్దాం. అది కంప్లీట్ అయ్యాక సింపుల్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇంకా డీప్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఏంటి అనేది చూడండి. సో చాలా ఈజీగా ఉంటుందండి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ అనేది. ఓకేనా? సో ఎవరు రిపీట్ చేయమంటారా? చూడండి.
సో ఒకసారి మనం నీట్గా మళ్ళీ ఒకసారి చూసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఇన్స్ట్లో 650 అంటే 1150 పే చేస్తే క్లియర్ అయింది. తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్లో 500 పే చేశారు అనుకోండి. సో ఇంక రిమైనింగ్ ఎంత ఉంటుందంటే ఇందాక చూసుకుంటే 500 ఉంది, ఇప్పుడు మాత్రం 600 ఉంటుంది. ఎందుకంటే సో ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్లో ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ కట్టాలి, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కట్టాలి. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ మొత్తం అమౌంట్ ఎంత అయింది? 1000 అసలు, ఇది 100 అనేది ఇంట్రెస్ట్. సో రెండు కలిపితే 1100 అయింది. సో 1100లో 500 కట్టారు కాబట్టి ఇంక 600 ఉంటుంది. ఈ 600లో ప్రిన్సిపల్ ఉంది, అలాగే ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో మళ్ళీ దీని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? సెకండ్ ఇయర్ 10% అంటే 60 కదా. సో 660 పే చేయాలి. సో ఓవరాల్గా ఎంత అమౌంట్ పే చేసాం? 1160 అమౌంట్ అనేది పే చేసాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం, దాని నుంచి మనం సాల్వ్ చేద్దాం. లెట్స్ సే మీరు ఎవరి దగ్గరైనా ఒక 2000 తీసుకున్నారు. ఎంత తీసుకున్నారు? 2000 తీసుకున్నారు. సో ఇంట్రెస్ట్ వచ్చేసరికి మళ్ళీ 10% తీసుకున్నాం. ఓకేనా? సో 2 ఇన్స్టాల్మెంట్స్, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ 2 అనుకుందాం. ఇప్పుడు చూడండి, లెట్స్ సే మీరు ఎవరి దగ్గర 2000 తీసుకున్నారు, మీరు మళ్ళీ వాళ్ళకి తిరిగి అనేది అప్పు అనేది చెల్లించాలి. సో మీరు మొత్తం ఒకేసారి ఇవ్వలేకపోతున్నారు. అందుకని మీరు ఏం చేస్తారంటే నెలకి ఒక 500 ఇచ్చారనుకోండి ఫస్ట్ నెల, నెక్స్ట్ నెల 1500 అలా, లేదా నెలకి 1000 రూపాయలు కానీ అలా ఇచ్చేసుకున్నారు అనుకోండి. లెట్స్ సే మీరు 1000 రూపాయలు ఇచ్చారనుకోండి. ఓకేనా? ఫస్ట్ మంత్ ఎంత ఇచ్చారు? 1000 ఇచ్చారు. తర్వాత నెల కూడా ఒక 1000 ఇచ్చేసారు అనుకోండి. ఓకేనా? ఇదేంటిది? ప్రిన్సిపలే కదా. అయితే ఫస్ట్ ఇయర్ ఎంత పే చేయాలి మీరు? లెట్స్ సే ఇచ్చిన అమౌంట్ 2000లో ఫస్ట్ ఇయర్ ఏమో మీరు 1000 రూపీస్ రిటర్న్ ఇచ్చేయాలనుకుంటున్నారు. ఓకేనా? లెట్స్ సే 1000 రూపాయల నోట్లు వాళ్ళ దగ్గర తీసుకున్నారండి. ఓకేనా? అయితే మీరు ఇక్కడ ఏం జరుగుతుందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్లో మీరు ఎప్పటి వరకు అయితే అమౌంట్ మీ దగ్గర ఉంటుందో అప్పటి వరకు మీరు ఇంట్రెస్ట్ పే చేసుకుంటే సరిపోతుంది. అవునా? ఇక్కడ లెట్స్ సే 2000లో 1000 నోట్లు తీసుకున్నారు అనుకోండి. ఫస్ట్ ఒక 1000 నోటు ఒక 1 మంత్కి వాడుకున్నారు. ఓకేనా? ఆ తర్వాత అమౌంట్ అనేది పే చేసేయాలనుకుంటున్నారు. సో అయితే ఏం జరుగుతుంది ఇక్కడ? ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి కదా, ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. సో ఫస్ట్ ఇయర్ ఎంత పే చేయాల్సి వస్తుంది? 1000 మీద చూసుకుంటే ఇంట్రెస్ట్ వచ్చేసరికి 10% కదా. సో 10% అంటే ఏమవుతుంది? 100 అవుతుంది. సో ఎలా వస్తుంది? ఇంటూ 11/10 చేస్తే వస్తుంది కదా నార్మల్గా 1 ఇయర్కి ఇంట్రెస్ట్ అమౌంట్ కావాలంటే. సో 1000కి ఇంటూ 11/10 చేస్తే ఏమవుతుంది? 1100. సో ఫస్ట్ ఇయర్ అయ్యాక ఎంత పే చేయాలి? 1100 పే చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి సెకండ్ ఇయర్ అయ్యాక. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ మనం ఎంత పే చేసాం? 1100 పే చేసాం. ఎందుకు పే చేసాం? కేవలం 1000 మీద పే చేసాం. ఓకేనా? సో 1000 అప్పు అనేది తీరిపోయింది. ఇంకెంత అప్పు ఉంది? 1000 ఉంది. ఓకేనా? సో ఈ 1000 మీద మనం ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పే చేయాలి. మళ్ళీ అప్పుడు ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అసలు 1000, ఆ రెండింటి మీద మళ్ళీ సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ పే చేయాలి. అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు చూడండి, సో 1000 ఉంది అనుకోండి, సెకండ్ ఇయర్ అయ్యాక ఎంత పే చేయాలి? సో 1000కి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ కలిపితే అమౌంట్ ఎంత అవుతుంది? 1000 ఇంటూ 11/10 కదా. ఇదేంటిది? ఫస్ట్ ఇయర్ అయ్యాక అమౌంట్, ఈ అమౌంట్ మీద ఈ ప్రిన్సిపల్ మీద అయ్యే అమౌంట్ అనమాట. ఓకేనా? మళ్ళీ సెకండ్ ఇయర్కి ఎంత అమౌంట్ అవుతుంది? దీని మీద మళ్ళీ ఒక 11/10 కదా. సక్సెసివ్గా కనుక్కోవాలి. అదే కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే. సో మొత్తం మీద అసలు ప్లస్ వడ్డీ మీద మళ్ళీ మనం వడ్డీ కనుక్కోవాలి. సో ఇదే అవుతుంది కదా. సో 1000 ఇంటూ 11 చేస్తే మనకి ఏమొస్తుంది? 1210 వస్తుంది. ఓకేనా? అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్లో మీరు ఒక 2000 అనేది అప్పు తీసుకుంటే ఫస్ట్ ఇయర్ 1000 మీరు పే చేశారు అనుకున్నారు ప్రిన్సిపల్ మీద, 1000 మీద ఇంట్రెస్ట్ కూడా పే చేసి 1100 పే చేశారు. ఓకేనా? ఆ తర్వాత ఇంకెంత ఉంటుంది? ఇంకో 1000 ఉంది. దీన్ని మీరు 2 ఇయర్స్ వాడుకున్నారు కదా. ఫస్ట్ 1 మంత్లో చెప్పాం కాబట్టి, లేదా ఇయర్లీ అని కూడా చెప్పొచ్చు. సో ఫస్ట్ మీరు 1 మంత్ వాడారు, ఇది 2 మంత్స్ వాడారు కాబట్టి ఫస్ట్ మంత్కి ఇంట్రెస్ట్ పే చేయాలి, సెకండ్ మంత్కి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఫస్ట్ మంత్ వాడినందుకు అమౌంట్ ఎంత అవుతుంది? మళ్ళీ సెకండ్ మంత్ వాడినందుకు అమౌంట్ మొత్తం ఎంత అవుతుంది? అర్థమైందా? ఇయర్లో అయినా చెప్పొచ్చు, మంత్స్లో అయినా చెప్పొచ్చు. సో ఈ విధంగా మనకి ఏమైంది? ఇంట్రెస్ట్ అనేది మొత్తం అమౌంట్ అనేది ఎంత అంటే మీరు 2000 తీసుకుంటే ఫస్ట్ ఇయర్ ఎంత అమౌంట్ పే చేయాలి, సెకండ్ ఇయర్ ఎంత అమౌంట్ పే చేయాలి, అప్పుడు మీ అప్పు అనేది తీరుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఓవరాల్ మీరు ఎంత అమౌంట్ పే చేసినట్టు? ఈ రెండు యాడ్ చేస్తే 3310 కదా. అంతేనా? సో 1 అంటే 2310. ఓకేనా? సరిపోయిందా? అంటే మీరు 2000 అమౌంట్ తీసుకుంటే 10% మీద మీరు 2 ఇన్స్టాల్మెంట్స్ ఎంత పే చేశారు? 2310 రూపీస్ అనేది మీరు పే చేయడం జరిగింది. ఓకేనా? సో ఎలా వచ్చిందో ప్రతి ఒక్కరికి అర్థమైంది కదండి. సో ఇదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ అనమాట.
ఓకేనా. ఇక నేను ఏం చెప్పాను, సో 2000లో ఇలా 1000 అని చెప్పి మనమే విడ తీసుకుని ఇలా పే చేసేసాం. కానీ నార్మల్గా మనకి ఇన్స్టాల్మెంట్స్లో ఏమవుతుంది, ఈక్వల్ అమౌంట్ అనేది పే చేస్తాం కదా, ఈక్వల్ అమౌంట్ అనేది పే చేస్తాం. ఓకేనా. సో అంటే ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఆబ్వియస్లీ ఈక్వల్గా ఉండాలి కదా. అంటే ఈ రెండు ఈక్వల్గా ఉండాలంటే ఈ రెండు ఖచ్చితంగా డిఫరెంట్ అమౌంట్స్ అవుతాయి. ఈ రెండు ఖచ్చితంగా డిఫరెంట్ అమౌంట్స్ అవుతాయి. సో ఈ రెండు డిఫరెంట్ అయితేనే దీని మీద 10% ఇంట్రెస్ట్ వేస్తే టోటల్ అమౌంట్ అనేది, అలాగే దీని మీద ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ వేస్తే ఇలా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ అమౌంట్ అనేది రెండు ఈక్వల్ అవుతాయి. ఓకేనా. అంటే చూడండి, సో ఈ రెండు ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటేనే అప్పుడు మనకి ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఓకేనా. సో అయితే ఆ రెండు మనం డిఫరెంట్గా ఉండేటట్టుగా, అంటే ఇన్స్టాల్మెంట్స్ అనేది ఈక్వల్గా ఎలా అవుతాయి, ఎలా వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. చూడండి. ఓకేనా. లెట్స్ సే ఒక అమౌంట్ అనేది ఎక్స్ అనుకుందాం, ఇంకొక అమౌంట్ అనేది వై అనుకుందాం. ఓకేనా. టోటల్ ప్రిన్సిపల్ ఇలా మనం విడదీసి, సో ఫస్ట్ ఇయర్ అయ్యాక సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అనుకుందాం. సో ఫస్ట్ ఇయర్ అయ్యాక ఎంత పే చేస్తాం మనం, ఆబ్వియస్లీ దీని మీద 10% అంటే మొత్తం అమౌంట్ ఏమవుతుంది, ఇంటూ 11/10 చేయాలి కదా, ఇంటూ 11/10 చేయాలి. ఓకేనా. అయితే ఇక్కడ ఎక్స్ బదులుగా మనం ఏం చేస్తాం, మనం నార్మల్గా సింపుల్ ఇంట్రెస్ట్లో కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కానీ మనం ఏం చేసేవాళ్ళం, ఏదైనా ప్రాబ్లంకి ఎక్స్లో వైలో కాకుండా సింపుల్గా 100 తీసుకునే వాళ్ళం. 100 ఎంత అయింది అనుకోండి, 120 ఏమవుతుంది అలా డిస్కస్ చేసుకోవడం జరిగింది కదా. అంటే పర్సంటేజ్ మనం ఏం తీసుకుంటాం, 100గా తీసుకుంటాం. అంటే అక్కడ మనకు కంఫర్టబుల్ నెంబర్ తీసుకున్నాం. ఓకేనా. అయితే ఇక్కడ మనం ఏం చేద్దామంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మనం ఒక 10 యూనిట్స్ అనుకుందాం. ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కదా. సో అప్పుడు 10 యూనిట్స్ అనుకుంటే మనకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏమవుతుంది, 10% అంటే ఎంత పే చేయాలి, 11 కదా. ఓకేనా. అర్థమవుతుందండి. నెక్స్ట్ చూడండి, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఉంది కదా, మొత్తం ఈ అసలు ఏదైతే ఉందో అసలు నేను ఎలా డివైడ్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఇయర్ నేను ఎంత మీద పే చేసానంటే 10 రూపీస్ మీద పే చేశాను. మొత్తం నేను పి అనేది ఎంత తీసుకున్నాను మీకు లాస్ట్లో చెప్తానండి. సో 10 రూపీస్ ఫస్ట్ ఇయర్ 10 రూపీస్ మీద ఇంట్రెస్ట్ అనేది పే చేయాలనుకుంటున్నా 10 యూనిట్స్ మీద. సో ఏమవుతుంది, ఇంట్రెస్ట్ ప్లస్ అమౌంట్. సో 10% అంటే ఇంటూ 11/10 చేసామనుకోండి 11 వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, సెకండ్ ఇయర్ నేను ఎంత అనుకున్నానంటే 100 అనుకున్నా. సెకండ్ ఇయర్ నేను ఎంత ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేయాలనుకుంటున్నాను అంటే 100 మీద పే చేయాలనుకుంటున్నా. ఎందుకు ఇక్కడ 10 తీసుకున్నాను, ఎందుకంటే 100 తీసుకున్నాను అనేది జాగ్రత్తగా ఉండండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా. సో 100 మీద 2 yearsకి ఎంత అవుతుంది మనకి ఇంట్రెస్ట్ అనేది చూసుకుంటే, ఇంటూ 11/10 చేస్తే మనకి ఏమొస్తుంది, 121 వస్తుంది. 121 వస్తుంది. అవునా. సో మీరు అనుకోవచ్చు, సరే ఇక్కడ 1 yearకి చేసి ఇక్కడ 2 yearsకి ఎందుకు చేస్తున్నారు అని అడగొచ్చు. ఎందుకంటే మొత్తం ప్రిన్సిపల్ ఉంది. సో ఫస్ట్ ఇయర్ నేను పే చేసింది ఎంత అంటే, మొత్తం నేను ఎంత అమౌంట్ తీసుకున్నానండి, ఫస్ట్ ఇయర్ నేను 10 రూపాయలు పే చేసేయాలనుకుంటున్నాను. 10 రూపాయలు అసలు దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ పే చేసేయాలనుకుంటున్నాను. చేసేసా. సో లెట్స్ సే మొత్తం ఇది మనం 110 అనుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఇయర్ 10 పే చేసాను, 10 రూపీస్ దాని మీద ఇంట్రెస్ట్ పే చేసాను. సెకండ్ ఇయర్ రిమైనింగ్ అమౌంట్ ఉంది కదా, ఈ 100 అనేది, ఈ 100కి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పే చేయాలి, మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ ప్లస్ అసలు మీద సెకండ్ ఇయర్ కూడా పే చేయాలి కదా. సో అదే కదా ఇది, ఇంటూ 11/10 చేసాను అనుకోండి, ఫస్ట్ ఇయర్ అమౌంట్ వస్తుంది, మళ్ళీ దీని మీద 11/10 చేస్తే సెకండ్ ఇయర్ అమౌంట్ వస్తుంది. ఓకేనా. సో అయితే మనం ఏమనుకున్నాం ఇప్పటి వరకు కూడా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డెఫినెట్గా మనకి ఇన్స్టాల్మెంట్స్ ఇప్పుడు ఈక్వల్గా ఉంటాయని చెప్పుకున్నాం. సో ఫస్ట్ ఇయర్ది సెకండ్ ఇయర్ది రెండు ఈక్వల్ అవ్వాలంటే మనం ఏం చేయాలి చూడండి, దీన్ని ఇంటూ 11 చేసాను అనుకోండి. సో ఫస్ట్ ఇయర్ది సెకండ్ ఇయర్ది ఈక్వల్ అవుతాయి కదా. 11 × 11 121 అంటే దీన్ని ఇంటూ 11 చేస్తే, సపోజ్ దీన్ని కూడా ఇంటూ 11 చేసామనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది రెండిటికి అంటే, ఫస్ట్ ఇయర్ నేను 110 మీద పే చేసాను అనుకోండి. 110 ప్రిన్సిపల్ అనేది తీర్చేయాలనుకుంటున్నాను. 110 అనేది దాని మీద ఇంట్రెస్ట్ ఏమైంది, 110 మీద 11 అవుతుంది కదా ఇంట్రెస్ట్ అంటే. సో అప్పుడు ఏమైంది, 121 అయింది కదా, 121 అయింది. ఇందాక మనం ఫస్ట్ ఇయర్కి 10 రూపీస్ మనం ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్ 10 తీర్చేయాలనుకున్నాం అనుకోండి. అప్పుడు 10 మీద ఇంట్రెస్ట్ అమౌంట్ కలిపితే 11 అయింది. కానీ ఇక్కడ ఇన్స్టాల్మెంట్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉండాలి కాబట్టి దీనికి ఇంటూ 11 చేశాను కాబట్టి ఇంటూ దానికి కూడా 11 చేశాను. అంటే 110 రూపీస్ నుంచి తీర్చేయాలనుకుంటున్నాను ఫస్ట్ ఇయర్ అయ్యాక. ఓకేనా. సో 110 మీద ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 11 రూపీస్ అవుతుంది 10% అంటే. సో 110 + 11 అంటే 121 కదా, 121. సో ఇప్పుడు సెకండ్ ఇయర్కి రండి. సెకండ్ ఇయర్లో నేను ఎంత రిమైనింగ్, సో మొత్తం నేను ఇక్కడ మీరు ప్రిన్సిపల్ తీసుకున్నట్టయితే 210 రూపీస్ అది ప్రిన్సిపల్ ఉంది. సో 210 రూపీస్ నేను తీసుకున్నాను, దీని ఇన్స్టాల్మెంట్స్లో చెల్లించాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్లో ఏం చేశాను నేను, 110 రూపీస్ ప్రిన్సిపల్, దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ మొత్తం చేసేసా, 121 అయిపోయింది. ఇంకెంత ఉంటుంది, 210లో 110 పోతే ఇక్కడ 100 ఉంటుంది కదా.
దీని మీద ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చే ఫస్ట్ ఇయర్ అమౌంట్ అవుతుంది 200 మీద ఫస్ట్ ఇయర్కి ఎంత అమౌంట్ అవుతుంది 100 ఇంటూ 11/10. సెకండ్ ఇయర్కి ఎంత అవుతుందంటే ఇంకొక ఇంటూ 11/10 చేసాను అనుకోండి 121 వచ్చింది. ఓకేనా? సో ఏమైంది, మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నాం కదా, ఇన్స్టాల్మెంట్స్ అంటే ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత అయింది ఫస్ట్ ఇయర్ అయ్యాక 121, ఇక్కడ ఎంత అయింది 121. సో రెండు సేమ్ వచ్చాయి కదా. ఓకేనా? అర్థమైందండి? సో దీన్నే మనం ప్రాబ్లమ్స్లో ఎలా డిస్కస్ చేస్తామంటే దీన్నే సింపుల్గా ఎలా రాసుకుంటామంటే 1 ఇయర్ అన్నారు అనుకోండి, సో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇలా 2 ఇన్స్టాల్మెంట్స్ అయితే ఇలా చేసుకుంటాం. ఓకేనా? సో ఎందుకంటే ఎంత టైం తీసుకొని చెప్పడం జరుగుతుందంటే ఇన్స్టాల్మెంట్స్కి చాలా మందికి క్లారిటీ ఉండదండి ఇన్స్టాల్మెంట్స్ మీద. ఓకేనా? అందుకనే ప్రతి పాయింట్ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం దీని మీదే. ఈసారి 3000 అమౌంట్ అనుకున్నాం. ఓకేనా? సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అనుకుందాం. ఈసారి నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ 3 అనుకుందాం. ఓకేనా? మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు చూడండి. సో ఇక్కడ మనం ఆ 3000 అనుకోవడం కంటే మనం దీన్ని 3000 అనుకుంటే మనకు ప్రాబ్లం అనేది డిఫికల్ట్ అవుతుంది. డిఫికల్ట్ ఇన్ ద సెన్స్, నార్మల్గా మనకి ఏంటి, ఇక్కడ మనం చూసాం ఫస్ట్ 1000 మీద ఎలా వచ్చింది, కానీ ఇన్స్టాల్మెంట్స్ ఎప్పుడు కూడా ఎలా రావాలి, మనకి ఈక్వల్గా రావాలి. ఇన్స్టాల్మెంట్స్ ఈక్వల్గా రావాలంటే అమౌంట్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండవు. ప్రిన్సిపల్స్ అనేవి ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండవు. ప్రిన్సిపల్ ఈక్వల్గా ఉంటే ఇన్స్టాల్మెంట్స్ డిఫరెంట్గా వస్తాయి. ఓకేనా? సో మనం ఏం చేస్తాం, సో ఇక్కడ 3 ఇయర్స్కి తీసుకుందాం, 3 ఇన్స్టాల్మెంట్స్ అనుకుందాం. ఓకేనా? సో 3 ఇన్స్టాల్మెంట్స్ కూడా ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది. సో ఇప్పుడు చూడండి, సో ఇందాక 2 ఉంది కదా, ఈసారి థర్డ్ది కూడా ఉంది, 3 ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ 10% అన్నారు కాబట్టి 10% అంటే ఏమవుతుంది, ఆబ్వియస్లీ 1/10 కదా, అంటే 10 మీద ఒకటి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఫస్ట్ ఇయర్ నేను 10 రూపాయల మీద అప్పు తీర్చేయాలనుకుంటున్నాను. మొత్తం నేను ఎంతో తీసుకొచ్చాను, అందులో 10 రూపీస్ ఇచ్చేసి అసలు ఇచ్చేసి దాని యొక్క వడ్డీ కూడా తీర్చేసి రిమైనింగ్ అమౌంట్ని తర్వాత తీసుకుందాం అనుకున్నా. ఓకేనా? సో 10 రూపీస్ మీద ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే ఇంటూ 11/10 కదా, ఇంటూ 11/10 అంటే మనకి ఏమవుతుంది, 11 అవుతుంది. సెకండ్ ఇయర్కి ఏమవుతుంది, ఈసారి ఫస్ట్ ఇయర్ అమౌంట్ 10 తీర్చేద్దాం అనుకున్నాను కదా, సెకండ్ ఇయర్ వచ్చేసరికి 100 అనేది తీర్చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఫస్ట్ ఇయర్ 10 అనుకున్నాను, సెకండ్ ఇయర్ ఎందుకు 100 అనుకుంటున్నాను అంటే ఇక్కడ మనకి ఈ నెంబర్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి అనమాట. అంటే ఫస్ట్ది, సెకండ్, థర్డ్ ఇన్స్టాల్మెంట్స్ అనేవి ఈక్వల్ చేయడానికి మనం ఇలా నెంబర్స్ తీసుకుంటాం. ఓకేనా? సో అది 10 అనుకున్నా, ఇది 100 అనుకున్నా. సో ఇప్పుడు చూడండి, సో 2 ఇయర్స్కి 100 మీద ఎంత అవుతుంది ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్ చూసుకుంటే, ఫస్ట్ ఇయర్ అంటే ఇంటూ 11/10, సెకండ్ ఇయర్కి ఇంటూ 11/10. సో 121/100తో చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, 121 వస్తుంది. సో ఇప్పుడు చూడండి, థర్డ్ ఇయర్కి ఎంత అవుతుంది, థర్డ్ ఇయర్కి సో ఈసారి మనకి ఏం తీసుకుందాం అంటే 1000 తీసుకుందాం, 10³ తీసుకుందాం. మీరు సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్కి మనం ఏం చేసేవాళ్ళం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్లో, సో లెట్స్ సే 10% ఇంట్రెస్ట్ రేట్ అన్నారు అనుకోండి, 10% ఇంట్రెస్ట్ రేట్ 1 ఇయర్కి కనుక్కోమంటే ఏం చేస్తాం, 10:11 రాసుకుంటామా ప్రిన్సిపల్ అనేది, అలాగే అమౌంట్ అనేది. ఒకవేళ 2 ఇయర్స్కి అన్నారనుకోండి, 2 ఇయర్స్కి అన్నారనుకోండి ఏం చేస్తాం మనం, 10² 11² రాసుకుంటాము. అంటే ఇది 100 అవుతుంది, 121 అవుతుంది. 2 ఇయర్స్లో ప్రిన్సిపల్ 100 అయితే ఇంట్రెస్ట్ 10% మీద అమౌంట్ ఎంత అవుతుంది, 121 అవుతుంది. ఒకవేళ 3 ఇయర్స్ అన్నారనుకోండి, అప్పుడు ఎలా తీసుకుంటాం మనం, 3 ఇయర్స్ అంటే 10³ తీసుకుంటాం కదా. 3 ఇయర్స్ అన్నారనుకోండి 10³ 11³ తీసుకుంటాం. సో అంటే 1000:1331 అంటే 3 ఇయర్స్కి 10% ఇంట్రెస్ట్ రేట్ మీద 1000 అనేది ఏమవుతుంది, 1331 అమౌంట్ అనేది అవుతుంది. సో అక్కడ ఎందుకు తీసుకున్నాం, 10² 10³ 2 ఇయర్స్కి 3 ఇయర్స్ కంటే అక్కడ మనకి కంఫర్టబుల్గా ఉండడానికి తీసుకున్నాం. ఓకేనా? ఇక్కడ కూడా అదే చేస్తుందండి. ఫస్ట్ ఇయర్ 10 అనుకున్నా, సెకండ్ ఇయర్ 100 అనుకున్నా, థర్డ్ ఇయర్కి 1000 అనుకున్నా. ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటివి, ప్రిన్సిపల్స్. సో అంటే ఓవరాల్ మొత్తం ఎంత అయింది ప్రిన్సిపల్ చూసుకుంటే 1110 అయింది. ఇది మీరు మొత్తం తీసుకున్న ప్రిన్సిపల్ అయితే ఇది. ఓకేనా? ఇది ప్రిన్సిపల్. సో ఫస్ట్ ఇయర్ అంత పే చేశాం కదా. అయితే ఇక్కడ చూడండి, మనం ఏం చేయాలి, ఇక్కడ ప్రిన్సిపల్ అనేది అంత కాదు, ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద 3 ఇయర్స్కి ఎంత అవుతుంది అమౌంట్ అనేది, ఇంటూ 11/10 చేయండి. ఇంటూ 11/10 అంతే కదా. 3 ఇయర్స్కి అమౌంట్ కావాలంటే సో ఓవరాల్ ఏమవుతుంది, 3 ఇయర్స్ కంటే 3 జీరోస్ క్యాన్సిల్ కాబట్టి 1331 అవుతుంది. 1331 అవుతుంది. అయితే మనందరికి తెలుసు ఇన్స్టాల్మెంట్స్ అనేవి ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఈ 3 ఈక్వల్ అవ్వాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, 11తో మల్టిప్లై చేయాలి కదా. ఓకేనా? దీన్ని 11తో మల్టిప్లై చేసామనుకోండి, దీన్ని కూడా 11తో మల్టిప్లై చేయండి.
అంటే సపోజ్ ఇది 1100 అయింది అనుకోండి, సెకండ్ ఇన్స్టాల్మెంట్లో మనం 1100 తీర్చేయాలనుకున్నాం అనుకోండి, దీని మీద ఇంట్రెస్ట్తో కలిపితే ఎంత అవుతుంది? 1331 అవుతుంది. అర్థమైందా? సో ఇంటూ 11 చేస్తే రెండు ఈక్వల్ అయిపోయాయి. సో ఇది కూడా 1331 అవ్వాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 121తోనే కదా. 121తో మల్టిప్లై చేస్తే ఇది 1331 అవుతుంది. సో దీన్ని చేసాం కాబట్టి దీన్ని కూడా చేయాలి. సో దీన్ని కూడా ఏం చేస్తారు మీరు? 121తో మల్టిప్లై చేయండి. చేసి ఇది ఏమైంది? 1210 అయింది. సో ఇది ఇక్కడ ఏమైంది? 1331 అయింది. సో ఇప్పుడు చూడండి, 3 ఇన్స్టాల్మెంట్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి కదా, 3 ఇన్స్టాల్మెంట్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఓకేనా? సో ఇది 1331, ఇది 1331, ఇది కూడా 1331. సో ఇన్స్టాల్మెంట్స్ 3 ఈక్వల్ అయ్యాయి. అంటే ఇక్కడ మనం ఏం చేసామంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 1210 రూపీస్ అనేది తీర్చేయాలనుకున్నాం. దాని మీద ఇంట్రెస్ట్ కలిపితే 1331 అయింది, తీర్చేసాం. ఇంకా రిమైనింగ్ ప్రిన్సిపల్ ఏం చేసాం? సెకండ్ ఇయర్ ఒక 1100 అప్పు తీర్చేయాలనుకున్నాం. ఓకేనా? సో దీని మీద ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? ఫస్ట్ ఇయర్కి కావాలంటే ఇంటూ 11/10, మళ్ళీ సెకండ్ ఇయర్కి కావాలంటే ఇంటూ 11/10. సో ఓవరాల్ అమౌంట్ ఎంత అయింది? 1331 అయింది. ఓకేనా? థర్డ్ ఇయర్ చూడండి, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, సో ఇప్పుడు ఏమనుకున్నాను నేను, 1000, ఇంకా 1000 మిగిలింది. సో మనకు ఓవరాల్ ప్రిన్సిపల్ ఏమవుతుందంటే 1210, 1100, 1000 అంటే 12 + 11 23, 33, 3310 అవుతుంది. ఇది ఓవరాల్గా మనకి ప్రిన్సిపల్ అనమాట. ఓకేనా? ఇది ఓవరాల్గా ప్రిన్సిపల్. దీని మీద 3 ఇయర్స్కి అమౌంట్ ఎంత అయింది? 1331 అయింది. సో ఈ విధంగా ఏం చేసాం మనం? సో మొత్తం అమౌంట్ ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఎంత పే చేయాలి, సెకండ్ ఇన్స్టాల్మెంట్లో ఎంత పే చేయాలి, థర్డ్ ఇన్స్టాల్మెంట్లో కూడా సేమ్, 3 ఈక్వల్ కాబట్టి అమౌంట్స్ ఇలా ఉంటాయి. ఓకేనా? అంటే మీకు ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సేమ్ ప్రిన్సిపల్ మీద మనం ఇన్స్టాల్మెంట్స్ అనేవి పే చేయం. ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు ఈక్వల్గా ఉంది అంటే ఖచ్చితంగా ప్రిన్సిపల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ అండి. బేసిక్గా ఇవి మనకి డిస్కస్ చేసాం. ఇది మీకు అర్థమైంది అనుకోండి, నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? అర్థమవుతుందా శాన్వి గారు? ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చేస్తే మీకు ఇంకా బెటర్గా అర్థం అవడం అనేది జరుగుతుంది. చూడండి, ఏ సమ్ ఆఫ్ రూపీస్ 4620 ఈజ్ టు బి పెయిడ్ బ్యాక్ ఇన్ 2 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్. చూడండి, మొత్తం 4620 రూపాయలు ఉందంట. దీన్ని 2 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయాలంట, 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో పే చేయాలి. అయితే హౌ మచ్ ఈజ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఇఫ్ ద ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్ ఎట్ 10% per annum. ఓకేనా? సో అయితే మన ఇన్స్టాల్మెంట్ అనేది ఎలా పే చేయాలి, ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఎంత అని అడిగారండి. ఓకేనా? సో చేద్దాం. చూడండి, ఇందాక ఏం చేసాం మనం? సో ఇలా చేసాం కదా, ఇలా డయాగ్రామ్ మీరు చూసుకుంటే దీన్నే మనం ఇలా మొత్తం చేసుకుంటా ఇంకా సింపుల్గా చేద్దాం. చూడండి, సో ఫస్ట్ ఇయర్ ఏమనుకున్నాం మనం? మీరు చూసుకుంటే లెట్స్ సే 10 రూపీస్ ప్రిన్సిపల్ మీద మీరు ఇంట్రెస్ట్ పే చేసేయాలి అనుకుంటున్నారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? అమౌంట్ అనేది 11 అవుతుంది కదా, 11 అవుతుంది. సో ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఓకేనా? తర్వాత చూడండి, ఓకేనా, చూసుకుంటే ఫస్ట్ ఇయర్ మనం ఏమనుకున్నాం? 10 అనుకుందాం. ఫస్ట్ ఇయర్ మనం ఎంత ప్రిన్సిపల్ తీర్చేయాలనుకుంటున్నాం? 10 తీర్చేయాలనుకుంటున్నాం. కాబట్టి 10% ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి మొత్తం అమౌంట్ ఏమవుతుంది? 11 అవుతుంది. ఓకేనా? మొత్తం ఏంటన్నారు? 2 ఇన్స్టాల్మెంట్స్ కదా. లెట్స్ సే సెకండ్ ఇయర్ మనం ఏం చేద్దాం అంటే, సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఈసారి ప్రిన్సిపల్ 100 అనుకున్నాం, ఈసారి 100 మీద తీర్చేద్దాం అనుకున్నాం. ఓకేనా? అప్పుడు అమౌంట్ ఏమవుతుంది? ఆబ్వియస్లీ 121 కదా. సో 100 మీద కాన్సెక్యూటివ్గా ఇంటూ 11/10 చేసామనుకోండి, 121 వస్తుంది కదా. సో ఇదే ప్రాసెస్ మనం ఇందాక చేసాం కదా. చూడండి, ఇక్కడ ఇవే చేసాం కదా. ఫస్ట్ ఇయర్కి 121 అయింది, సెకండ్ ఇయర్కి ఇలా అయింది కదా. సో ఇప్పుడు చూడండి, సో మనకి ఏంటి, ఇప్పుడు కూడా ఇన్స్టాల్మెంట్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్స్ ఈక్వల్గా ఉండాలి. అంటే ఈక్వల్గా ఉండాలి అంటే ఇక్కడ ఏం చేయాలి? నేను ఈ రెండు కూడా ఈక్వల్, ఇవే కదా ఇన్స్టాల్మెంట్స్. ఫస్ట్ ఇయర్ అయ్యాక ఎంత పే చేసాం, సెకండ్ ఇయర్ అయ్యాక ఎంత పే చేసాం. సో ఈ రెండు ఈక్వల్ అవ్వాలంటే దీన్ని ఇంటూ 11 చేసాం. సో సేమ్ దీన్ని ఇంటూ 11 చేయండి. చేసేది ఏమవుతుంది? ఇది 110 అవుతుంది. సో ఇది 121. సో ఇన్స్టాల్మెంట్స్ రెండు ఈక్వల్ అయ్యాయి కదా, ఇన్స్టాల్మెంట్స్ రెండు ఈక్వల్ అయ్యాయి. అంటే అసలు ఏమైంది? మీరు ఇక్కడ ప్రిన్సిపల్ తీసుకున్నట్టయితే 210 అయింది కదా, 110 + 100 అంటే 210 అయింది. ఇదేమైంది? 242 అయింది. అంటే ప్రిన్సిపల్ అనేది 210 అయితే మీరు ఎంత అమౌంట్ పే చేశారు? 242 అమౌంట్ అనేది పే చేశారు. సో ఇయర్లీ ఎంత పే చేశారు ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి? ఇది ఈచ్ ఇన్స్టాల్మెంట్ అవుతుంది. ఇది ఈచ్ ఇన్స్టాల్మెంట్, ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. ఇదే కదా మనం ఇందాక చేసింది కూడా. ఇదే కదా. చూడండి,
సో ఇందాక మనం చేసింది ఇదే కదా. సో ఫస్ట్ ఇయర్ అయ్యాక సెకండ్ ఇయర్ అయ్యాక రెండు ఈక్వల్ చేసుకున్నాం. ఎలా చేసుకున్నాం, 10 అనుకున్నాను, మళ్ళీ దాన్ని 11తో మల్టిప్లై చేశాను, 100, 121 అయింది. ఇదే ప్రాసెస్ నేనేం చేశానంటే ఇలా చేశాను నేను. ఓకేనా, ఇది ఈచ్ ఇన్స్టాల్మెంట్, ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. ఓకే, సో ఇది మీకు అర్థమైంది అనుకోండి. ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఈజీగా మనం సాల్వ్ చేసి వచ్చాను. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఇది అయింది కాబట్టి మనకి ఏం కావాలి, మనకి ఇచ్చింది ప్రిన్సిపల్, మనకు కావాల్సింది ఇన్స్టాల్మెంట్. అంటే 210 మనకి ఇచ్చారు. 210 అనేది ఏమైంది, 210 వచ్చేసరికి 4620 అయింది. మనకి కావాల్సింది ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అంటే 121 కదా ఈచ్ ఇన్స్టాల్మెంట్. సో 210 అనేది 4620 అయితే 121 ఏమైంది. ఓకేనా, సో సాల్వ్ చేయండి, క్యాన్సిల్ చేయండి. 0 0 క్యాన్సిల్, 7 6 42, 7 6 7 3 3 1 3 into 22. ఓకేనా, సో చూడండి. సో ఇక్కడ 2 into 1 అంటే యూనిట్ డిజిట్ ఏమవుతుంది, 2 కదా. అలా ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉంది, ఇది ఒకటే ఉంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 2662. ఓకేనా, అర్థమైందండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 10% అన్నారు అనుకోండి, ఫస్ట్ ఇయర్కి 10:11 తీసుకుంటారు, సెకండ్ ఇయర్కి 100:121. సో ఇన్స్టాల్మెంట్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉండాలి కాబట్టి దీనికి ఇంటూ 11 చేసేయండి. చేస్తే ఇన్స్టాల్మెంట్స్ రెండు ఈక్వల్ అయిపోయి ఇది ప్రిన్సిపల్ అవుతుంది, ఇది మీకు అమౌంట్ అవుతుంది. ఓకేనా, సో ఇలా సాల్వ్ చేసాం. సో ఒక్కొక్క ప్రాబ్లం చేసే కొద్దీ మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Rajneesh borrowed 1500 from a bank and repaid the entire amount with interest in 2 equal annual installments. The first installment being paid a year after Rajneesh borrowed from the bank. సో చూడండి, సో 1500 రూపాయలు అప్పు తీసుకొచ్చాడంట. దీన్ని ఎంతలో పే చేశాడు, 2 yearsలో పే చేశాడంట. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 40% per annum అంట. అయితే దెన్ వాట్ వాజ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ పెయిడ్ బై ద రాజనీష్. సో ఈచ్ ఇన్స్టాల్మెంట్లో ఎంత పే చేశారని మనకు అడగడం జరిగిందండి. సో చూడండి ఇక్కడ, సో మనకు తెలుసు. సో 40%ని ఫ్రాక్షన్లో మారిస్తే ఏమవుతుంది, 40%ని 2/5 కదా, 2/5 కదా, 2/5 అంటే 40% per annum అంటే 1 yearలో 5 రూపీస్ అప్పు తీసుకుంటే దాని మీద 2 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుందండి. ఓకేనా, సో అదే ఇక్కడ చేద్దాం చూడండి. సో మనకి ఫస్ట్ ఇయర్ ఏమవుతుంది, లెట్స్ సే ప్రిన్సిపల్ ఫస్ట్ ఇయర్ మీరు 2 రూపీస్ మీద పే చేయాలనుకున్నారు. సో 5 రూపీస్ మీద పే చేయాలనుకున్నారు. సో ఎంత అవుతుంది, 5 రూపీస్ మీద ఇంట్రెస్ట్ మొత్తం కలిపి అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ 2 కాబట్టి 7 అవుతుంది ఫస్ట్ ఇయర్. ఇప్పుడు చూడండి సెకండ్ ఇయర్ అంటే ఏం తీసుకుంటాం మనం, దీన్ని స్క్వేర్ చేస్తాం అంటే 25 తీసుకుంటాం. ఓకేనా, సో 25 అనేది 2 yearsలో ఇంట్రెస్ట్ అంటే ఎంత అవుతుంది, ఆబ్వియస్లీ 7 స్క్వేరే కదా. అమౌంట్ అనేది 49 అవుతుంది. అర్థమైందండి, 25:49 ఎందుకు రాశాను. ఇక్కడ 25 మీద 2/5 40% ఇంట్రెస్ట్ రేట్ 2 years అనుకోండి, మనకి ఆబ్వియస్లీ 49 అవుతుంది. మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ డిస్కస్ చేసాం. అందుకని ఈ క్లాస్కి వచ్చే ముందు ప్రతి ఒక్కరు కూడా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒకసారి రివైజ్ చేయండి. రివైజ్ చేస్తే మీకు ఈ చాప్టర్ బాగా అర్థమవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి. సో మనకు తెలుసు ఇన్స్టాల్మెంట్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలి. సో ఈక్వల్గా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, రెండు ఈక్వల్గా ఉండాలి. ఇవే కదా ఇన్స్టాల్మెంట్స్. 1 year అయ్యాక ఎంత పే చేసాం, 2 years అయ్యాక ఎంత పే చేసాం. రెండు ఈక్వల్గా ఉండాలంటే దీనికి 7తో మల్టిప్లై చేయండి, అంటే దీన్ని కూడా 7తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు ఇది ఏమవుతుంది, 35 అవుతుంది. సో ఇది సేమ్ 49 ఉంది. సో 2 ఇన్స్టాల్మెంట్స్ ఈక్వల్ అయ్యాయి. సో దీన్ని బట్టి అమౌంట్ ప్రిన్సిపల్ ఏమైంది, మొత్తం 35 + 65 అంటే 60 అయింది. 35 + 25 అంటే ఇక్కడ ఎంత అయింది, ఇది 98 అయింది. అంటే ఆయన 60 రూపీస్ తీసుకుంటే 98 పే చేశారంట. ఓకేనా, అమౌంట్ ఎంత. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత, ఈచ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి 49 పే చేయాలి ఆయన. మొత్తం ఆయన తీసుకుని 60 యూనిట్స్ అయితే ఆయన ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేశారు, 49 యూనిట్స్ పే చేశారు. మొత్తం పే చేసింది ఎంత అంటే 98 యూనిట్స్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు చూడండి మనకు ఆల్రెడీ తెలుసు. సో ఆయన 60 యూనిట్స్ తీసుకున్నారు కాబట్టి 60 అంటే ఎంత అయింది, ఆయన తీసుకుని 1500 కదా. 60 అనేది 1500 అయితే మనకు కావాల్సింది ఏంటి, ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత, ఈచ్ ఇన్స్టాల్మెంట్ 49 కదా. సో 49 ఏమవుతుంది, సో ఈ రెండు క్యాన్సిల్. సో 6 1 25 6 150 కదా. సో 25 × 49, 25 × 50 అంటే 1250 అవుతుంది. దాని నుంచి ఒక 25 తీస్తే 1225. సో మన ఆన్సర్ వచ్చేసరికి సి అవుతుంది. ఓకేనా, యా రైట్ ఆన్సర్ అండి. అర్థమైందండి శాన్వి గారు, ఇన్స్టాల్మెంట్ ఈక్వల్గా ఎలా తీసుకోవాలనేది. ఏమీ లేదండి, అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు కదా, దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటారు. ఫస్ట్ ఇయర్ అయితే సేమ్ power 1 తీసుకుంటారు, సెకండ్ ఇయర్ అయితే power 2 తీసుకుంటారు. ఆ తర్వాత ఏం చేయాలి మనం,
థర్డ్ ఇయర్ అయితే పవర్ 3 తీసుకుంటారు. అయితే ఎండ్ ఆఫ్ ది డే మనకి ఇన్స్టాల్మెంట్స్ అన్ని ఈక్వల్గా ఉండాలి కాబట్టి వీటన్నిటిని ఈక్వేట్ చేసుకుంటారు. ఓకేనా? సో ఇది ప్రాసెస్ అండి. చాలా మంది కూడా మీకు డైరెక్ట్గా ఈ ప్రాసెస్ అనేది చెప్పేస్తూ ఉంటారు క్లాసెస్లో. ఓకే, కానీ ఇది ఎలా వచ్చింది అంటే ఇలా మనకి ఇది ప్రాసెస్ అండి. ఎందుకు అలా అయింది అంటే, ఓకేనా? సో నిజానికి ఈక్వల్గా అయితే ఇలా వస్తాయి. సో వీటిని ఈక్వల్గా తీసుకోవాలంటే వీటిని డిఫరెంట్గా తీసుకోవాలి. అలా మనం డిఫరెంట్గా తీసుకొని చేసామన్నమాట. సో ఇది ప్రాసెస్. అర్థమవుతుంది కదండి? యా. ఇప్పుడు చూడండి, లోన్ ఈజ్ టు బి రీపేడ్ ఇన్ 2 ఈక్వల్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్స్ ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10% per annum కాంపౌండెడ్ యాన్యువల్లీ అండ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ ₹6897. దెన్ ఫైండ్ ది టోటల్ ఇంట్రెస్ట్ ఛార్జ్డ్. సో ఇక్కడ చూడండి, ఈసారి అంట 2 ఈక్వల్ ఇయర్ ఇన్స్టాల్మెంట్స్లో అమౌంట్ అనేది పే చేయాలి. అయితే ఇప్పటివరకు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఈచ్ ఇన్స్టాల్మెంట్ వాల్యూ ఇచ్చారండి. ఈచ్ ఇన్స్టాల్మెంట్ వాల్యూ ఇచ్చేశారు. అయితే ఫైండ్ ది టోటల్ ఇంట్రెస్ట్. సో టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అయిందో కనుక్కోమన్నారు. సో మనం ఇప్పుడు కూడా ఏం చేస్తాం, మనం ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటాం. ఎంత? 10%. సో 10% అంటే ఏమవుతుంది, దీనిలోకి మారిస్తే 1/10 కదా, ఫ్రాక్షన్లో మారిస్తే అంటే 10 మీద ఒకటి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఫస్ట్ ఇయర్కి ఏమవుతుంది, సో ఫస్ట్ ఇయర్ మనం ప్రిన్సిపల్ తీసుకున్నట్టయితే సో 10 రూపీస్ మీద అమౌంట్ ఎంత అవుతుంది, ఇంట్రెస్ట్ 1 కదా 10% అంటే. సో 10 + 1 అంటే 11 అవుతుంది. సెకండ్ ఇయర్ ఏం తీసుకుంటాం మనం, దీనికి స్క్వేర్ తీసుకుంటాం. అంటే 10 స్క్వేర్ అంటే 100 అవుతుంది. సో అది ఎంత అవుతుంది, 121 అవుతుంది. అంతే కదా, 11 స్క్వేర్. చూడండి, ఇక్కడ ఇన్స్టాల్మెంట్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలి. సో ఈక్వల్గా ఉండాలంటే దీన్ని 11తో మల్టిప్లై చేయండి, దీన్ని 11తో మల్టిప్లై చేయండి. సో 11తో మల్టిప్లై చేసామనుకోండి, మనకి ఏమొస్తుంది, ఇది 110 అవుతుంది. ఇది ఆబ్వియస్లీ 121. సో ఈ 2 ఇన్స్టాల్మెంట్స్ కదా, ఈచ్ ఇన్స్టాల్మెంట్స్ 121. సో ఇది మొత్తం ప్రిన్సిపల్ అనేది 110 + 100 అంటే 210 అయింది. ఇది ఎంత అయింది, 242 అయింది. ఇది మనకి ప్రిన్సిపల్, ఇది వచ్చేసరికి అమౌంట్. ఇప్పుడు ఇంట్రెస్ట్ కావాలంటే ఏమవుతుంది, అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ తీస్తే ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సే కదా ఇంట్రెస్ట్. సో డిఫరెన్సే కదా. సో చేస్తే ఏమైంది, 240 నుంచి 210 తీస్తే 32 అవుతుంది. సో ఇది టోటల్ ఇంట్రెస్ట్ అనమాట. అర్థమైందండి? సో ప్రిన్సిపల్ వచ్చేసరికి 210 అయింది, అమౌంట్ వచ్చేసరికి 242 అయింది. వాటి యొక్క మధ్యలో డిఫరెన్స్ ఇంట్రెస్ట్ అవుతుంది, అది వచ్చేసరికి 32 అయింది. ఇక్కడ ఈచ్ ఇన్స్టాల్మెంట్ అంతా, ఈచ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి 121 అయింది. ఓకేనా, అది ఈచ్ ఇన్స్టాల్మెంట్. మన క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి, ఈచ్ ఇన్స్టాల్మెంట్ కదా 6897 అన్నారు. అంటే 121 అనేది చూడండి, 121 అనేది 6897 అయితే మనకు కావాల్సింది ఏంటి, ఇంట్రెస్ట్ కదా, టోటల్ ఇంట్రెస్ట్ అంటే 32. సో 32 ఏమవుతుంది. సో ఇక్కడ చూడండి, 11 ఆరుల అలాగే 11 29 11 11 సో ఇంకా 11తో క్యాన్సిల్ అవుతుంది కదా. 11 1 11 5 11 7. సో మనకి ఏమవుతుంది ఆన్సర్ అనేది 57 × 32. సో 57 × 32 అంటే 7 × 2 14. యూనిట్ డిజిట్ ఏమవ్వాలి, 4 అవ్వాలి. సో మీరు ఆప్షన్స్ తీసుకున్నట్టయితే అన్ని కూడా యూనిట్ డిజిట్ అనేవి 4 ఉన్నాయి. కాబట్టి క్యాలిక్యులేషన్ చేద్దాం. చూడండి, 57 × 32. సో మీరు అయితే 2 విధాలుగా చేయొచ్చు. 32 అంటే 16 × 2 కదా. సో 57 × 2 అంటే 104 అవుతుంది. సో 104 × 16 చేయొచ్చు. 104 × 16 అంటే చూడండి, సో 104 × 16 అంటే 16 హండ్రెడ్స్ ఉన్నాయి కదా, అలాగే 16 4s ఉన్నాయి. సో 1600 అంటే ఏమవుతుంది, 1600 అవుతుంది. ప్లస్ 16 4s అంటే 64 అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 1664 అవుతుంది. సో మన ఆన్సర్ ఏ. అర్థమైందండి? సో మనకు అడిగింది టోటల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఆన్సర్ ఏ అవుతుందండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇలా మనం సింపుల్గా చేయొచ్చండి. అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి. సో ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీ అండి. కాకపోతే మీరు జస్ట్ ఒకసారి కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి. సో డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు కూడా ఆ కాన్సెప్ట్ మనకు బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఏ లోన్ హ్యాస్ టు బి రిటర్న్డ్ ఇన్ 2 ఈక్వల్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్స్ ఈచ్ ఆఫ్ 44100. సో చూడండి, ఈసారి కూడా 2 ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తారంట. ఒకటి వచ్చేసరికి 44,100 రూపీస్. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 5% per annum. ఈసారి ఇంట్రెస్ట్ రేట్ ఎంత అన్నారు, 5% అన్నారు. అయితే కాంపౌండెడ్ యాన్యువల్లీ, దెన్ ద టోటల్ ఇంట్రెస్ట్ పేడ్. సో మొత్తం పే చేసిన ఇంట్రెస్ట్ ఎంత అన్నారండి. సో జాగ్రత్తగా చూడండి. సో 5% అంటే ఫ్రాక్షన్లో మారిస్తే ఏమవుతుంది, 1/20 కదా, 1/20. సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయ్యాక ఎంత ప్రిన్సిపల్ మీద పే చేశారు. సో ప్రిన్సిపల్ ఇది అనుకుందాం, అమౌంట్ ఇది అనుకుందాం. సో ఫస్ట్ ఇయర్ అయ్యాక 20 మీద 1 పే చేస్తే ఏమవుతుంది, 21 అవుతుంది. సెకండ్ ఇయర్లో ఏమవుతుంది, వాటి యొక్క స్క్వేర్స్ తీసుకుంటాం. 20 స్క్వేర్ అంటే ఏమవుతుంది, 400. 21 స్క్వేర్ అంటే 441. ఓకేనా? సో ఫస్ట్ ఇయర్ అయ్యాక ఎలా అయితే సెకండ్ ఇయర్ అయ్యాక ఇలా అయింది.
ఫస్ట్ ఇయర్ ప్రిన్సిపల్ మనం 20 మీద పే చేసాం అనుకుంటే 21 అయింది. సెకండ్ ఇయర్ 400 రిమైనింగ్ మీద పే చేసామంటే 441 అయింది. సో మనకు తెలుసు ఇన్స్టాల్మెంట్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉండాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే రెండింటిని ఈక్వల్ చేసుకున్నాం. దీన్ని అంటే దీనికి ఇంటూ 21 చేయండి, దీనికి ఇంటూ 21 చేయండి. సో 21 ఇంటూ 20 అంటే 420 అవుతుంది. ఇదేమవుతుంది 441 అవుతుంది. సో రెండు ఇన్స్టాల్మెంట్స్ ఈక్వల్ అయ్యాయి కదా, ఈ రెండు ఇన్స్టాల్మెంట్స్ ఈక్వల్ అయ్యాయి కదా. ఓకేనా, అంటే ఓవరాల్గా ప్రిన్సిపల్ ఏమైంది 820 అయింది, ఓవరాల్గా అమౌంట్ ఏమైంది 882 అయింది. ప్రిన్సిపల్ ఇది, అమౌంట్ ఇది, ఇంట్రెస్ట్ అది. ఓకేనా, ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఎంత అయింది 441. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకి అడిగింది ఏంటి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నారు. సో ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్ అయితే వీటి యొక్క డిఫరెన్సే కదా మనకి ఏమవుతుంది ఇంట్రెస్ట్ అవుతుంది. సో డిఫరెన్స్ ఏమైంది మనకి అయ్యి వచ్చేసరికి 880 నుంచి 820 తీస్తే 62 మనకి ఇంట్రెస్ట్ అవుతుంది. అయితే మనకి ఒకటి ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఈచ్ ఇన్స్టాల్మెంట్ వాల్యూ ఇచ్చారు ఎంత 44100. ఈచ్ ఇన్స్టాల్మెంట్ అంతా 441 అనుకున్నాం కదా. 441 అనేది ఎంత అయింది 44100 అయింది. ఓకేనా, మనకేం కావాలి 62 కావాలి కదా ఇంట్రెస్ట్. సో 62 ఏమవుతుంది, సో ఇంటూ ఏం చేస్తే వస్తుంది 100సే కదా, 100s అంటే 62 ఇంటూ 100 అంటే మన ఆన్సర్ ఏమవుతుంది 60 to 100. సో ఆన్సర్ సి. అర్థమైందండి? ఓకే అండి. ఓకేనా, సో ఇలా మనం ఈజీగా చేయొచ్చండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు ఇలా. ఓకేనా, సో చేసే ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి, కానీ ఎందుకు ఇలా చేస్తున్నాం అనేది అర్థం చేసుకోండి సరిపోతుంది. అందుకని మనం స్టార్టింగ్ చాలా టైం తీసుకున్నాం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకేనా, సో చూడండి నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ మనీ వాజ్ borrowed and paid back in 2 equal annual installments of ₹980 each allowing 4% compound interest. ఈసారి చూడండి కొంత అమౌంట్ తెచ్చుకున్నారంట. సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ వాల్యూ కూడా ఇచ్చారు. సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ వాల్యూ ఎంత 980 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 4%. అయితే ఎంత తీసుకొచ్చారు, పి ఎంత, ద సమ్ ఎంత అడిగారండి. చూడండి సేమ్ ప్రాసెస్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నారు 4%. దీన్ని ఫ్రాక్షన్లో మారిస్తే ఏమవుతుంది 1/20. అంటే ఫస్ట్ ఇయర్ 25 మీద ప్రిన్సిపల్ 25 అయింది అనుకోండి, అమౌంట్ ఎంత అవుతుంది, ఎంత పే చేయాలి, మనం పెంచి పే చేయాలి కాబట్టి 26 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ 2 ఇన్స్టాల్మెంట్స్ అన్నారు కదా, సెకండ్ ఇయర్ ఏమవుతుంది 25 స్క్వేర్ అంటే 625 అవుతుంది, 26 స్క్వేర్ అంటే 676 అవుతుంది. ఓకేనా, అర్థమైందండి? ఇప్పుడు చూడండి మనకేంటి ఇన్స్టాల్మెంట్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలి. సో ఈక్వేట్ చేసుకుందాం, ఈక్వేట్ చేసుకోండి అంటే దీన్ని 26తో మల్టిప్లై చేయాలి, దీన్ని కూడా ఇంటూ 26తో మల్టిప్లై చేయాలి. సో 25 ఇంటూ 26 అంటే, సో 26 ఇంటూ 26 అంటే ఆబ్వియస్లీ 676, ఈ రెండు ఈక్వల్ అయ్యాయి. సో 26 ఇంటూ 25 అంటే 25 ఇంటూ 25 అంటే 25 స్క్వేర్ 625. సో దానికంటే ఇంకొక 25 ఎక్స్ట్రా కదా, 625 యాడ్ చేస్తే ఏమవుతుంది 650 అవుతుంది. సో ఈ రెండు యాడ్ చేస్తే ఏమైంది మనకి 1275 అయింది. ఈ రెండు యాడ్ చేస్తే ఏమైంది మనకి 1352. ఓకేనా, 1352. సో మనకి ఇచ్చింది ఏంటి ఈచ్ ఇన్స్టాల్మెంట్ వాల్యూ, అంటే ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత 676 అనేది 980 అయిందంట. మనకేం కావాలి సమ్, అంటే సమ్ టోటల్ సమ్ ఎంత 1275 ఎంత అవుతుందో కనుక్కోవాలి. చూడండి మనకి ఇచ్చింది ఏంటి 676, ఈచ్ ఇన్స్టాల్మెంట్ వాల్యూ వచ్చేసరికి 980. అయితే మనకు కావాల్సింది ఏంటి 1275. ఓకేనా, సో 1275 ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో చేయండి. అరౌండ్ 1850 దగ్గర వస్తుంది. ఓకే, సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, దాని నుంచి పీ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో చాలా ఈజీ అండి ఇది కూడా. ఓకే, సో చూడండి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ ప్రాబ్లం అండి, ఇందాక ఏ ప్రాబ్లం డిస్కస్ చేసాం అలాంటి మోడల్ అని. సో ఇక్కడ కూడా ఏమన్నారు మనకి ఒక లోన్ ఉందంట 8925 రూపీస్ లోన్. ఇట్ ఈస్ టు బి పెయిడ్ బ్యాక్ ఇన్ 2 ఈక్వల్ హాఫ్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్స్. సో సేమ్ హాఫ్ ఇయర్లీ అన్నారు. సో హాఫ్ ఇయర్లీ వస్తే మనం ఏం చేస్తాం, ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో దాన్ని ఆఫ్ చేసుకుంటాం. సో ఆర్ ఈక్వల్ ఇంతకుముందు 8% కాబట్టి దీన్ని ఆఫ్ చేసుకోండి. సో బై 2 చేస్తే ఏమవుతుంది 4% అవుతుంది హాఫ్ ఇయర్లీ కాబట్టి. సో 4% అంటే ఫ్రాక్షన్లో మారిస్తే 1/25. ఓకేనా, సో పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ ప్రతి ఒక్కరు ఆ వాల్యూస్ ప్రతి ఒక్కరు రోజు రివైజ్ చేస్తున్నారు అనుకుంటున్నానండి. ఓకేనా, సో చూడండి
సో ఏదైతే మీకు క్యాలిక్యులేషన్ షీట్ ఇవ్వడం జరిగిందో అట్లీస్ట్ థ్రైస్ ఎ వీక్ కానీ లేదా 4 times a week కానీ ఒకసారి రివైజ్ చేయండి. అలాగే టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్, అలాగే పర్సంటేజ్ వాల్యూస్ అవన్నీ కూడా ట్రిప్లెట్స్ ఉంటాయి, ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా? సో చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి సో మనం ఏం చేస్తాం, ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో తీసుకుందాం. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి లెట్స్ సే 25 అనుకున్నాం అనుకోండి, అమౌంట్ ఏమవుతుంది 26 అవుతుంది. సెకండ్ ఇయర్ ఒకవేళ నేను 25 స్క్వేర్ 625 అనుకుంటే ఇంట్రెస్ట్ ఏమవుతుంది 676 అవుతుంది. మనకు తెలుసు ఎప్పుడు కూడా ఇన్స్టాల్మెంట్స్ అనేవి సేమ్ ఉండాలంటే దీన్ని 26తో మల్టిప్లై చేయాలి కాబట్టి బోత్ సైడ్స్ చేయండి 26తో. సో చేస్తే ఇది ఏమవుతుంది 650 అవుతుంది. సేమ్ ఇందాక ప్రాబ్లం చేసాం కదా, అదే ప్రాబ్లం అండి. సో 2 ఇన్స్టాల్మెంట్స్ సేమ్. సో ఇప్పుడు ప్రిన్సిపల్ ఏమైంది 1275 అయింది. ఈసారి అమౌంట్ ఏమైంది 1352 అయింది. ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. మనకేమి ఇచ్చారు, ప్రిన్సిపల్ ఇచ్చారు. ఏం కనుక్కోమన్నారు, హౌ మచ్ ఈజ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్. సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అన్నారు. సో ఇది మనకి ఇచ్చారు అవునా. 1275 వచ్చేసరికి ఏమైంది 1275 వచ్చేసరికి 8925 అయింది. ఓకే, మనకి ఏం కావాలి ఈచ్ ఇన్స్టాల్మెంట్ అంటే 676 ఏమవుతుంది అన్నారు. సో చూడండి ఒకసారి ప్రాబ్లం క్యాన్సిల్ చేయండి. సో ఇది 12 4 25తో క్యాన్సిల్ చేయండి. 12 4 అలాగే 12 4 48 51 అవుతుంది. 25 into 51 25 5 125 5 మిగిలింది. ఓకేనా. సో 2 మిగిలింది 5 25 1 ఇది కూడా చూడండి ఇక్కడ మనకి 8900s ఉన్నాయి కాబట్టి 89 into 4 అంటే 90 into 4 అంటే 360, దాని నుండి 4 మైనస్ చేస్తే 356. ఓకేనా. 356కి ఒక 25 యాడ్ చేస్తే ఏమవుతుంది 1 యాడ్ చేస్తే 357. ఎలా ఫైండ్ అవుట్ చేసిన అర్థమైందా మీకు? ఇంతకు ముందు నేను క్లాసెస్లో చెప్పాను ఎలా 25తో డివైడెడ్ బై చేయాలనేది. 25తో డివైడెడ్ బై చేసేటప్పుడు ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయో తీసుకుంటాం, అన్ని 4s తీసుకుంటాం. సో రిమైనింగ్ 25 మిగిలితే 21 యాడ్ చేస్తాం, 50 మిగిలితే 2 యాడ్ చేస్తాం, 75 మిగిలితే 3 యాడ్ చేస్తాం. ఓకేనా. సో అదే చేశా. మళ్ళీ చూడండి 51 1 51 7 ఓకేనా. 57లో 350, ఒక 7లో 7 7 వచ్చింది. సో 7 into 6 7 6 అంటే 7 6 42 అంటే యూనిట్ డిజిట్ ఏమవ్వాలి 2 అవ్వాలి. సో అలా ఉన్న ఆప్షన్ ఒకటి, ఈ 2 ఉన్నాయి. సో ఈ 2 ఎలిమినేటెడ్. సో 2 క్లోజ్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చేసేద్దాం. చూడండి 7 6 42 4 7 7 49 4 53 5 7 6 42 5 47. సో మన ఆన్సర్ ఏమవుతుంది 4732. ఓకేనా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో మీరు హాఫ్ ఇయర్లీ అన్నారంటే జస్ట్ మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 2 చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎన్ ఐటమ్ ఈస్ బాట్ అండ్ కండిషన్ దట్ 3 ఈక్వల్. సో ఇప్పుడు వరకు చూడండి మనం ఏం చేసాం 2 ఇన్స్టాల్మెంట్స్ బేస్ చేసుకొని చేసాం. ఇప్పుడు మనం 3 ఇన్స్టాల్మెంట్స్ బేస్ చేసుకొని చేద్దాం. ఓకేనా. మనకి మోస్ట్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్లో మనకి మోస్ట్లీ 2 ఇస్తారు లేదా 3 ఇస్తూ ఉంటారండి. 4 5 ఇవ్వడం అనేది చాలా రేర్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు చూడండి. సో ఈసారి 3 ఇన్స్టాల్మెంట్స్. సో సేమ్ ప్రాసెస్ అదే చేద్దాం. సో ఏమన్నారు మనకి 3 ఇన్స్టాల్మెంట్స్ అంట. అయితే ఎంత పే చేయాలి, అన్ ఐటమ్ ఈస్ బాట్ అనే కండిషన్ దట్ 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ ₹3993 ఆర్ టు బి పెయిడ్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఎంత పే చేయాలంట 3993 పే చేయాలంట. 3 ఇన్స్టాల్మెంట్స్లో 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంట. అయితే కాస్ట్ ఆఫ్ ది ఐటమ్ ఎంత, పి ఎంత మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారండి. ఓకేనా. సో చూడండి మనకి ఇచ్చింది ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారండి 3993. సో ఇప్పుడు చూడండి. సో నేను ఏం చేస్తాను ఇప్పుడు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10% అంటే ఫ్రాక్షన్లో మారిస్తే 1/10 అంటే. సో మనం ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో తీసుకుందాం. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇయర్ లెట్స్ సే 10 రూపీస్ తీర్చేయాలనుకున్నారు అనుకోండి. 10 మీద ఏమవుతుంది అమౌంట్ అనేది 11 అవుతుంది. సెకండ్ ఇయర్ ఏం తీసుకుంటాం 10 స్క్వేర్ అంటే 100 మీద ఏమవుతుంది 121 అవుతుంది. థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఏం చేద్దాం చూసుకుంటే సో 10 క్యూబ్ అంటే 1000 అవుతుంది 1331. ఓకేనా. సో మనకు తెలుసు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి ఇన్స్టాల్మెంట్స్ అనేవి ఎప్పుడు కూడా ఈక్వల్ చేసుకోవాలి. ఓకేనా, ఈక్వల్ చేసుకోవాలి. సో ఈక్వల్ చేద్దాం చూడండి. సో ఈ 3 కదా ఇన్స్టాల్మెంట్స్. ఫస్ట్ ఇయర్ అయ్యాక 11 పే చేసాం, సెకండ్ ఇయర్ అయ్యాక 121 పే చేసాం, థర్డ్ ఇయర్ అయ్యాక 1331 చేసాం. సో ఈ 3 ఈక్వల్గా ఉండాలి. సో ఈ 3టిని ఈక్వల్ చేసుకోవాలంటే 3టిని 1331కి తీసుకురావచ్చు కదా. సో 121కి 11తో మల్టిప్లై చేశాను అనుకోండి 1331 అవుతుంది. అట్లా 11తో మల్టిప్లై చేశాను కాబట్టి ఇటు కూడా చేయాలి. సేమ్ ఇది 1331 అవ్వాలంటే 11 అనేది 121తో మల్టిప్లై చేయాలి కదా. సేమ్ ఇది కూడా 121తో చేయండి. ఓకేనా. అప్పుడు ఇది ఏమైంది 1210 అయింది. ఇది ఏమైంది సేమ్ 1331. ఇప్పుడు ఇది 1100 అయింది. ఇది వచ్చేసరికి 1331. ఇన్స్టాల్మెంట్స్ అన్నీ ఈక్వల్ అయ్యాయి కదా.
ఓకేనా. సో ఇప్పుడు పి ఏమైంది చూడండి, ఏ వచ్చేసరికి అమౌంట్ వచ్చేసరికి 1331 ఇంటూ 3 అంటే 3993 అయింది. తర్వాత ఇన్స్టాల్మెంట్స్ మీరు చూసుకున్నట్టయితే సారీ పి మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఇది 1210 1100 1000 మూడు యాడ్ చేయండి. 12 + 11 + 10 అంటే 33 అవుతుంది. సో 3310 అయింది. ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్, ఇది ఈచ్ ఇన్స్టాల్మెంట్. ఓకేనా. మనకేం కావాలి, మనకి ఇచ్చింది ఈచ్ ఇన్స్టాల్మెంట్, మనకు అడిగింది పి, ఇది మనకు కావాలి, మనకి ఇచ్చింది ఇది. సో 1331 ఇచ్చారు కదా, 1331 అనేది ఏమైంది 3993 అయింది. అంటే ఏం చేశారు, ఇంటూ 3 చేశారు. ఓకే, మనకు కావాల్సిన 3310 కదా, సేమ్ 3310కి ఇంటూ 3 చేయండి. ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది 3 0 0 3 1 3 3 3 9 3 3 9. సో మన ఆన్సర్ ఏమవుతుంది 9930. ఓకేనా, అర్థమైందండి. 3 ఇన్స్టాల్మెంట్స్ ఉండేటప్పుడు ఇప్పటి వరకు మనం ఏం చేసాం, 2 ఇన్స్టాల్మెంట్స్ చేసాం. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి 3 ఇన్స్టాల్మెంట్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A sum of rupees 1820 borrowed at 20% per annum compound interest and paid back in 3 equal annual installments. Find the amount of each installment. సో చూడండి, ఇక్కడ ఏమన్నారంటే మనకి సేమ్ 3 ఇన్స్టాల్మెంట్స్ అన్నారు. ఈసారి ఎంత ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమ్ వచ్చేసరికి 1820, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 20%. ఓకే, అయితే ఫైండ్ ది అమౌంట్ ఆఫ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్. ఈచ్ ఇన్స్టాల్మెంట్లో ఎంత పే చేశారని అడిగారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లెట్స్ సే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నారండి 20% అన్నారు. అంటే ఫ్రాక్షన్లో మారిస్తే 1/20 అవుతుంది. సో సేమ్ ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో రాద్దాం చూడండి. సో ఫస్ట్ ఇయర్ లెట్స్ సే 20 రూపీస్ దాని మీద ఇంట్రెస్ట్ పే చేయాలనుకోండి, ఎంత అవుతుంది 20 మీద 1 కాబట్టి 21. సెకండ్ ఇయర్ అంటే దాన్ని స్క్వేర్ చేసుకుంటాం, స్క్వేర్ అంటే 400 అవుతుంది. ఓకేనా. సో 400 అంటే ఇదేమవుతుంది 441 అవుతుంది కదా, 441 అవుతుంది. తర్వాత చూడండి, సో తర్వాత వచ్చేసరికి థర్డ్ ఇయర్. ఓకేనా. సో థర్డ్ ఇయర్ అంటే 20 క్యూబ్, ఆబ్వియస్లీ 20 క్యూబ్ అంటే మనకి ఏమవుతుంది. సో చూడండి, మనం చిన్న మిస్టేక్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి 20% అంటే ఫ్రాక్షన్లో మారిస్తే ఏమవుతుంది. సో చూడండి 20% అంటే ఫ్రాక్షన్లో మారిస్తే 1/5 కదా, 1/5. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ ఇయర్ ఆబ్వియస్లీ 5 అనేది ఎంత అవుతుంది 6 అవుతుంది. అవునా, 5 మీద ఒకటి ఇంట్రెస్ట్, టోటల్ అమౌంట్ 5 + 1 6. సెకండ్ ఇయర్ అంటే 5 స్క్వేర్ తీసుకుంటాం 25 ఎంత అవుతుంది ఆబ్వియస్లీ 6 స్క్వేర్ 36. థర్డ్ ఇయర్ ఏమవుతుంది 1/5 అంటే 5 క్యూబ్ అంటే 125. తర్వాత 6 క్యూబ్ అంటే ఏమవుతుంది 216. ఓకేనా. సో మనకి ఏమొచ్చింది, ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో వచ్చింది. ఫస్ట్ ఇయర్ మనం సపోజ్ 5 రూపీస్ చెల్లించాలనుకున్నాం అనుకోండి, దాని మీద ఇంట్రెస్ట్ 1 కలిపి 6 రూపీస్ కట్టాలి. సెకండ్ ఇయర్ 25 రూపీస్ మీద చేయాలనుకున్నాం అనుకోండి, 25 అలాగే 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ కలిపితే మనకి 11 కలిపితే 36 అవుతుంది. తర్వాత థర్డ్ ఇయర్ సేమ్, మనకు తెలుసు ఈచ్ ఇన్స్టాల్మెంట్ అనేది సేమ్ కాబట్టి దీన్ని ఇంటూ 6 చేస్తే మొత్తం 3 ఈక్వల్గా ఉండాలి కదా, ఈ 3 కూడా ఈక్వల్గా ఉండాలి. సో దీన్ని ఇంటూ 6 చేస్తే దీనికి ఈక్వల్ అవుతుంది కదా, ఇటువైపు ఇంటూ 6 చేస్తే ఇటువైపు కూడా చేయాలి. సేమ్ దీనికి ఇంటూ 36 చేశారనుకోండి, ఈ 3 ఇన్స్టాల్మెంట్స్ ఈక్వల్ అవుతాయి. సో సేమ్ ఇది కూడా 36 మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో 36 × 5 అంటే 180. సేమ్ ఇది 216, ఇది కూడా 216. ఇన్స్టాల్మెంట్స్ 3 కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఇదేమైంది 25 × 6 అంటే 150. సో ఇప్పుడు ప్రిన్సిపల్ మొత్తం ఏమయ్యాయి 180 + 150 330 + 125 అంటే 455 అవుతుందా. ఓకేనా, సరిపోయింది కదండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈ 3 యాడ్ చేస్తే ఏమవుతుంది 216 × 3 అంటే 648. ఓకేనా, 648. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనకి ఇచ్చింది ఏంటి సమ్ పి ఇచ్చారు. దీని నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఫైండ్ ది అమౌంట్ ఆఫ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్. సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. సో అదే చేద్దాం చూడండి. ఇప్పుడు మనకి ఇచ్చింది 455 అనేది ఇచ్చారు. 455 అనేది 1820 అయింది. మనకేం కావాలి, ఫైండ్ అమౌంట్ ఆఫ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్. ఈచ్ ఇన్స్టాల్మెంట్ అంటే 216 ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 455కి ఇంటూ 4 చేస్తే 1820 కదా. ఓకేనా, లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు మీరు. 5 9 5 1, అలాగే 5 3 5 5 3 5 4 0.
సో ఇక్కడ 340 వచ్చింది, ఇక్కడ మీరు చూసుకుంటే 91 వచ్చింది కాబట్టి మళ్ళీ మీరు మళ్ళీ మీరు క్యాన్సిల్ చేశారనుకోండి 455 into 4 చేస్తే 1820 వస్తుందండి. లేదా 400 into 4 అంటే 160, 55 into 4 అంటే 320 సరిపోయిందండి 220. ఓకేనా? సో అలా వస్తుంది. సేమ్ 216 into 4 చేస్తే ఏమవుతుంది, 200 into 4 అంటే 800, 16 into 4 అంటే 64. సో ఏమైంది, 864 అయింది. సో మన ఆన్సర్ ఏ. రైట్ ఆన్సర్ అండి. 1/5 ఏంటండి? ఓకేనా? 3 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చినా కూడా ప్రాసెస్ సేమేనండి. ఓకేనా? 2 అయితే 2 ఇన్స్టాల్మెంట్స్ ఈక్వల్ చేయాలి, 3 అయితే 3 ఇన్స్టాల్మెంట్స్ అనేవి ఈక్వల్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇవి బేసిక్గా ఇన్స్టాల్మెంట్స్ బేస్డ్ క్వశ్చన్స్ అండి. మోస్ట్లీ మనకి ఈ మోడల్లోనే ఇస్తారు. సో అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ మోడల్. సో హాఫ్ ఇయర్లీ వచ్చినప్పుడు బై 2 చేసుకున్నాం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి. సో 2 ఇన్స్టాల్మెంట్స్ చూసాం, 3 ఇన్స్టాల్మెంట్స్ చూసాం. సో 2 వచ్చినప్పుడు ఇన్స్టాల్మెంట్స్ ఎలా ఈక్వేట్ చేసుకోవాలో మనకు తెలుసు, 3 వచ్చేటప్పుడు కూడా ఎలా ఈక్వేట్ చేసుకోవాలో మనకి తెలుసు అండి. ఓకేనా? సో నెక్స్ట్ మోడల్కి వెళ్దాం చూడండి. సో నెక్స్ట్ మోడల్ చూసుకున్నట్టయితే సో నెక్స్ట్ ఈ మోడల్ డిస్కస్ చేసి ఆ మోడల్కి వెళ్దామండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి డౌన్ పేమెంట్ బేస్డ్. మనం చాలా చూస్తూ ఉంటాం. మనం ఎప్పుడైనా సరే ఏదైనా బైక్ కానీ ఏదైనా కార్ కానీ లేదా ఏదైనా కొత్తది కొనేటప్పుడు లెట్స్ సే అంటే డౌన్ పేమెంట్ పే చేసి కూడా మనం ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. లెట్స్ సే మనం ఒక 1 lakh రూపీ బైక్ కొన్నాం అనుకోండి, లేదా 1 lakh rupees మొబైల్ కానీ. సో బైక్ కొన్నాం అనుకుందాం, 1 lakh రూపీ అనమాట. దాని వాల్యూ వచ్చేసరికి 1,00,000 రూపాయలు. మనం ఏం చేసామంటే మన దగ్గర ఒక 30,000 ఉన్నాయి అనుకుందాం. 30,000 ఉన్నాయి, మీరు బైక్ కొనేయాలనుకున్నారు. ఓకేనా? సో కొనవచ్చు అంటే పాసిబుల్ అండి. ఎలా? సో ఆ 30,000 కట్టేసి డౌన్ పేమెంట్ కింద 30,000 కట్టేసి చూడండి, 1,00,000 రూపాయల బైక్ కదా, దీనికి ఒక 30,000 నేను డౌన్ పేమెంట్ కట్టేస్తే ఇంకెంత కట్టాలి, 70,000 కట్టాలి కదా. సో ఈ 70,000 ఏదైతే ఉందో దీనికి నేను మంత్లీ ఈఎంఐ అంటే ఈఎంఐలో పే చేసుకుంటాను, మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. ఓకేనా? ఇలా కూడా మనం తీసుకోవచ్చు కదా. రీసెంట్ టైమ్స్లో మనకి ఇది కూడా వచ్చింది. చూడండి మనం ఎలా ఇంప్రూవ్ అయ్యాం, ఎలా డెవలప్ అయ్యాం అనేది. ఓకేనా? సో ఫస్ట్లో మనం ఏంటి, ఇంతకుముందు అంత అమౌంట్ ఒకేసారి పే చేయాలి, అలా పే చేయలేం కాబట్టి సో ఏం చేసాం, కొంచెం అలా పే చేసి అప్పు తీర్చేసుకున్నాం. అదే ఇన్స్టాల్మెంట్స్. సో దాంతోపాటు ఇంకా సగం అప్పు తీర్చేయాలి, సగం ఇన్స్టాల్మెంట్స్లో తీర్చేయాలి అలా అనుకున్నారనుకోండి, అప్పుడు మనకు వచ్చే కాన్సెప్ట్ ఇది. కొంత డబ్బు ఇచ్చేస్తారు, రిమైనింగ్ అమౌంట్ని ఇన్స్టాల్మెంట్స్లో చేసుకుంటాం. సో ఇక్కడ ఏం జరిగింది, సో 30,000 కట్టేసి 70,000కి ఈఎంఐ చేశాను కదా, ఈఎంఐలో పే చేశాను. సో ఇప్పటి వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అన్నీ కూడా ఇన్స్టాల్మెంట్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఏం చేస్తామంటే ఏదైతే రిమైనింగ్ ఉందో దాన్ని ఇన్స్టాల్మెంట్స్ ప్రాబ్లమ్స్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. సేమ్ అండి. ఓకేనా? ఈజీగా చూడండి, ప్రాబ్లం చేస్తే మీకు అర్థమవుతుంది. So a TV is available for 1,50,000 cash or for 17,600 as cash down payment and the balance in 3 equal half yearly installments. చూడండి ఇక్కడ టీవీ ఉంది మనకి. ఓకేనా? టీవీ దాని రేట్ వచ్చేసరికి 1,50,000 మీరు పే చేశారనుకోండి, ఇచ్చేస్తారంట. ఓకేనా? సో 1,50,000 అయితే 1,50,000 పే చేస్తే మీరు టీవీ కొనుక్కోవచ్చు. లేదా ఇంకొక ఆప్షన్ ఉందంటే, ఏంటి ఆప్షన్, 70,600 రూపీస్ అనేది డౌన్ పేమెంట్ చేయాలి. సో 17,600 అనేది డౌన్ పేమెంట్ చేస్తే ఇంక ఇన్స్టాల్మెంట్స్కి ఎంత ఉంటుంది, ఆబ్వియస్లీ దాని నుంచి అది మైనస్ చేయాలి కదా. 1,50,000 నుంచి 17,600 మైనస్ చేస్తే ఏమవుతుంది, 132,400 కదా. 150 నుంచి 17 తీస్తే 1,50,000 ఉంది, ఇక్కడ 17,600 ఉంది. ఓకేనా? 1,50,000 నుంచి 17,000 తీస్తే 1,33,000. దాని నుంచి ఇంకెంత తీయాలి, ఇంకొక 600 తీసామనుకోండి, ఇది వస్తుంది. సో దీన్ని మనం ఏం చేయాలి, ఇన్స్టాల్మెంట్స్లో పే చేయాలి ఈ అమౌంట్ని, అంతే కదా. ఓకేనా? సో ప్రాబ్లం సేమ్ అండి. సో ఆ డౌన్ పేమెంట్ తీసేయండి, ఇంకేదైతే అమౌంట్ ఉందో ఇది ఇన్స్టాల్మెంట్స్లో పే చేయాలి, అంతేనండి. సో అదే మనం చేద్దాం చూడండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నారు, పర్ యానం 20% అన్నారు, కానీ హాఫ్ ఇయర్లీ అన్నారు కదా. సో కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 10% అవుతుంది. బై 2 చేయాలి. ఓకేనా? సో ప్రాబ్లం సేమ్, అదే చేద్దాం చూడండి. సో 10% అంటే ఫ్రాక్షన్లో మారిస్తే ఏమవుతుంది, 1/10. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అన్నారు, 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అన్నారు కదా. సో 3 అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో తీసుకుందాం చూడండి. సో ప్రిన్సిపల్ వచ్చేసరికి ఎంత అవుతుంది, ఫస్ట్ లెట్స్ సే 10 అనుకున్నాం అనుకోండి, ఇదేమవుతుంది 11 అవుతుంది. సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి 100, 10 స్క్వేర్ అనుకుంటే ఇది 121, 11 స్క్వేర్ అవుతుంది. థర్డ్ ఇయర్ ఏమవుతుంది, సేమ్ ఇప్పుడు వరకు చేసాం కదా, 10 క్యూబ్, ఇది 11 క్యూబ్ అవుతుంది. ఓకేనా? అది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే
మనకి ఇన్స్టాల్మెంట్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి కదా, ఈక్వల్గా ఉంటాయి. సో ఈక్వల్ చేసుకోవాలంటే దీన్ని 11తో మల్టిప్లై చేయాలి. సో దీన్ని 11తో మల్టిప్లై చేస్తాం. సో దీన్ని ఎంత మల్టిప్లై చేయాలి 121తో. సో దీన్ని ఎంత మల్టిప్లై చేయాలి 121తో. సో ఇదేమైంది 1210, ఇది 1100 అయింది. ఓకేనా, ఇవన్నీ సేమ్ 1331 1331 1331. ఈచ్ ఇన్స్టాల్మెంట్ అన్ని కూడా సేమ్. ఓకేనా, మనకు కావాల్సింది ఏంటి, ఆ ఈచ్ ఇన్స్టాల్మెంటే కావాలి. మనకేంటి తెలుసు, పీ తెలుసు 132,400 అంటే ఇది మొత్తం అసలు ఎంత మనకు తెలుసు. సో ఇక్కడ ఎంత అయింది చూడండి, ఇది మీరు చూసుకుంటే 1210 1100 ఇది యాడ్ చేస్తే 3310 అయింది కదా, ఇందాక యాడ్ చేసాం కూడా మనం. సో ఇది వచ్చేసరికి ఏమవుతుంది 3993 అవుతుంది. అయితే మన సో పీ మనకు తెలుసు, పీ వచ్చేసరికి ఏమైంది 3310 అయింది. అమౌంట్ వచ్చేసరికి 3993 అయింది. ఈచ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి 1331 అయింది. సో మనకి అడిగింది ఏంటి క్వశ్చన్లో, టోటల్ ఇంట్రెస్ట్ కదా. సో టోటల్ ఇంట్రెస్ట్ కావాలంటే సో ఇది పీ డిఫరెన్స్ కదా టోటల్ ఇంట్రెస్ట్ అవుతుంది. రెండింటి మధ్యలో డిఫరెన్స్ మనకి టోటల్ ఇంట్రెస్ట్ అవుతుంది. చూడండి, సో ఈ రెండు మధ్యలో డిఫరెన్స్ ఏమవుతుంది, ఐ ఈక్వల్ టు సో 3993 నుంచి 3310 తీయండి. 3993 నుంచి 3310 తీసామనుకోండి, మనకి ఏమవుతుంది చూడండి. సో 993 నుంచి మనం ఏం తీయాలి, 310 తీయాలి. సో 990 నుంచి 310 చేసామనుకోండి, మనకి ఇక్కడ 68 వస్తుంది. సో మనకు ఓవరాల్గా ఏమొస్తుంది 683 వస్తుంది. ఓకేనా, మనకు ఓవరాల్గా వచ్చేసరికి 683 వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకు ఆల్రెడీ తెలుసు, ఏం తెలుసు, ఈ ఈచ్ ఇన్స్టాల్మెంట్ వాల్యూ తెలుసు ఎంత అంట. సో సారీ, మనకు మొత్తం పీ తెలుసు. ఓకేనా, సో అసలు వచ్చేసరికి ఏమైంది 3310. సో 3310 అనేది ఏమైంది మొత్తం 132,400 కదా. 3310 అనేది 132,400 అయితే మనకేం కావాలి 683 కావాలి. సో 683 ఏమవుతుంది, సో చూడండి క్యాన్సిల్ చేయండి. ఇక్కడ మీరు క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 0 0 క్యాన్సిల్, 331 into 4 చేయండి. 331 into 4 చేస్తే 1324 వస్తుంది. సో 40 into 683 అంటే 0 అలా ఉంచండి. 4 3 12 1 ఉంటుంది. సో 20 ఉన్న ఆప్షన్స్ ఏవి ఉన్నాయి, ఇది ఉంది ఇది ఉంది, అంటే ఫస్ట్ ఇది ఎలిమినేటెడ్, ఈ రెండు ఎలిమినేటెడ్. సో ఇంకో థింగ్ మీరు నేర్చుకోండి ఇక్కడ. సో మనం నార్మల్గా ఏం చేస్తుంటాం, యూనిట్ డిజిట్ చూస్తాం. ఓకేనా, సో యూనిట్ డిజిట్ చూడొచ్చు, తర్వాత డిజిటల్ సమ్ కూడా చూస్తుంటాం. యూనిట్ డిజిట్ తర్వాత ఒకవేళ 2 ఆప్షన్స్ మిగిలాయి అనుకోండి, ఆ తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ డిజిట్ అనేది చూడండి. ఓకేనా, యూనిట్ డిజిట్ మ్యాచ్ అయిన తర్వాత నెక్స్ట్ అలా కూడా మీరు ఈజీగా ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా, చూడండి ఇప్పుడు. సో 4 8 32 3 ఉంది, సారీ 4 3 12 1 ఉంది. 4 8 32 ప్లస్ 1 అంటే 33 3. సో 320 ఇదే కదా, ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, 4 6 24 ప్లస్ 3 అంటే 27. సో మన ఆన్సర్ వచ్చేసరికి 27,320 అవుతుంది. ఓకేనా, సో డౌన్ పేమెంట్ వచ్చినా కూడా ఇవి నార్మల్ ప్రాబ్లమ్స్ కింద కన్వర్ట్ చేసుకుంటామండి. ఎలా చేస్తామంటే ఏదైతే డౌన్ పేమెంట్ పే చేస్తారో అది తీసేయండి, రిమైనింగ్ అమౌంట్ ఉంటుంది కదా, ఇదే మనకి ఏమవుతుంది పీ అవుతుంది అనమాట. ఇదే మనకి ఏమవుతుంది పీ అవుతుంది. సో అక్కడ నుంచి ప్రాబ్లం నార్మలే, మనకు తెలుసు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలిస్తే ఎలా చేయాలనేది. సో రిమైనింగ్ ప్రాబ్లం అంతా నార్మల్ సేమ్ అనమాట. ఓకేనా, ఈజీ ప్రాబ్లమ్స్ అండి. నెక్స్ట్ చూడండి, సేమ్ మోడల్. ఏ మ్యూజిక్ ప్లేయర్ ఉంది, ఈ సోల్డ్ ఫర్ ₹4510 క్యాష్ ఆర్ ₹1200 క్యాష్ డౌన్ పేమెంట్ అండ్ ద బ్యాలెన్స్ ఇన్ 3 ఈక్వల్ ఈజీ ఇన్స్టాల్మెంట్స్. చూడండి, ఒక మ్యూజిక్ ప్లేయర్ కాస్ట్ వచ్చేసరికి 4510 అయితే దీన్ని పూర్తిగా అమౌంట్కి ఇస్తారు, లేదా అనుకుంటే 1200 క్యాష్ డౌన్ పేమెంట్ చేయాలి. ఓకేనా, చేసి రిమైనింగ్ ఎంతైతే అమౌంట్ ఉంటుందో, ఎంత ఉంటుందండి 4510 నుంచి 1200 తీసామనుకోండి, 45,000 నుంచి 45 నుంచి 1200 తీస్తే మనకు అక్కడ 3300 వస్తుంది. ఇంకొక 10 ఉంది కాబట్టి 3310. ఓకేనా, 3310. ఇప్పుడు చూడండి, సో మనకు వచ్చింది ఏంటి, ఇక్కడ ఈ 3310 అమౌంట్ ఉంది కదా, దీనికి మనం ఇన్స్టాల్మెంట్స్ కనుక్కుంటే సరిపోతుంది. అంటే ఇదే మన సమ్ అవుతుంది, ఇదే పీ అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి ప్రాబ్లమ్ సేమ్ కదా, సేమ్. చూడండి 10% అన్నారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అనుకోండి, ఫ్రాక్షన్లో మారిస్తే 1/10. సో 3 ఇన్స్టాల్మెంట్స్. ఓకేనా, పీకి ఏకి రేషియో తీసుకుందాం చూడండి. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఏమవుతుంది 10% అంటే 10 అనేది 11 అవుతుంది. 10 అనేది 11 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఏమవుతుంది 10 స్క్వేర్ తీసుకుంటాం, 100 అనేది 121 అవుతుంది. సో ఇప్పటివరకు ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చాం కదండి, సేమ్ 10% మోడల్ అన్నీ కూడా. థర్డ్ ఇయర్ అంటే 10 క్యూబ్, సేమ్ అనమాట. సో ఇక్కడ ఇలా డౌన్ పేమెంట్ బేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు మార్చేసుకున్నారనుకోండి, ఇంక ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ సేమ్ అండి. ఓకేనా, అది ఒక్కటి మార్చుకుంటే చాలు. ఇక్కడ చూడండి, సో మనం అన్ని కూడా ఏం చేసుకుంటాం, ఈక్వేట్ చేసుకుంటాం ఇన్స్టాల్మెంట్స్ అన్ని కూడా. దీన్ని 11తో మల్టిప్లై చేయాలి, దీన్ని 121తో మల్టిప్లై చేయాలి. సో దాన్ని చేసామంటే దీన్ని కూడా చేయాలి,
సో దీన్ని ఇక్కడ వచ్చేసరికి 120 1తో చేయాలి. ఇది 1210 అవుతుంది, ఇది 1100 అవుతుంది. ఇప్పుడు వరకు చేసిన ప్రాసెస్ అండి. సో పి ఎంత అయింది, ఇక్కడ 3 యాడ్ చేస్తే 3310. సో ఈ 3 యాడ్ చేస్తే ఏమవుతుంది, 3993 అవుతుంది. మనకి ఏం తెలుసు, పి తెలుసు. ఓకేనా, పి వచ్చేసరికి సేమ్ 3310 అయింది. మనకేం అడిగారు, ఫైండ్ ది అమౌంట్ ఆఫ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్. ఈచ్ ఇన్స్టాల్మెంట్ అంటే ఏమవుతుంది, 1331 కదా. సో చూడండి 3310 అనేది 3310 అయితే ఈచ్ ఇన్స్టాల్మెంట్ కూడా 1331 అవుతుంది. సో మన ఆన్సర్ వచ్చేసరికి సి ఇంటూ 1 కదా చేస్తున్నాం. ఓకేనా, రైట్ ఆన్సర్ అండి. సో అర్థమైందండి శాన్వి గారు, బాగానే ఈరోజు అంతా క్లాస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్స్ అనేవి. ఓకేనా, సో ఇవి డౌన్ పేమెంట్ని బేస్ చేసుకోనండి. సో డౌన్ పేమెంట్ బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ ఎంత ఈజీగా సాల్వ్ చేస్తాం మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. జస్ట్ ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉందో దానికి నార్మల్ ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లంలా సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అయితే ఇంకొక ప్రాబ్లం చేసేసుకుంటే మన ప్రాబ్లం అనేది మనకి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ అనేది సాల్వ్ అయినట్టేనండి. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ అమౌంట్స్ ఎట్ ఇయర్ ఎండ్. సో ఇప్పటి వరకు ఏం జరిగింది, సేమ్ ఇన్స్టాల్మెంట్స్ పే చేసాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే డిఫరెంట్ అమౌంట్స్ అనమాట పే చేస్తారనమాట. ఓకేనా, డిఫరెంట్ అమౌంట్స్ అనేవి పే చేయడం జరుగుతుంది. ఇక్కడ అమౌంట్ డిఫరెంట్ ఉందంటే ఆబ్వియస్లీ పీ కూడా ప్రిన్సిపల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, సో ఇన్స్టాల్మెంట్ సేమ్ ఉండేటప్పుడు కూడా మనకి ప్రిన్సిపల్ ఏమవుతుంది, డిఫరెంట్గానే ఉంటుంది. అయితే డిఫరెంట్ అమౌంట్స్ ఇచ్చినప్పుడు కూడా మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూడండి. ఓకే, సో చూడండి, a man borrowed some money and agreed to pay off by paying rupees 3150 at the end of the first year and rupees 4410 at the end of second year. చూడండి, కొంత డబ్బులు తీసుకొచ్చాడంట. సో ఏం జరిగింది, 2 ఇన్స్టాల్మెంట్స్లో 2 ఇయర్స్లో పే చేశాడంట. ఎలా చేశాడు, ఫస్ట్ ఇయర్ అయ్యాక 3150 పే చేశారు, సెకండ్ ఇయర్ అయ్యాక 4410 పే చేశారు. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 5% per annum అంట. అయితే సమ్ ఎంత, అసలు ఎంత, ఓకేనా, పి ఎంత అని అడిగారండి. సో బేసిక్గా మీకు నేను ఇనీషియల్గా క్లాస్ చెప్పడం జరిగింది. ఏం చేసాం మనం, పి ఉంది అనుకోండి. ఓకేనా, ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్ ఎంతైతే పే చేశారో ఇచ్చారు, అలాగే సెకండ్ ఇయర్ ఎంతైతే పే చేశారో ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎంత పే చేశారు, 3150 పే చేశారు. సెకండ్ ఇయర్ ఎంత పే చేశారు, 4410 పే చేశారు. సో చూడండి, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 5%. సో 5% అంటే ఏమవుతుంది, ఫ్రాక్షన్లో మారిస్తే 1/20. నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఇనీషియల్గానే చెప్పడం జరిగింది. 20 మీద ఇంట్రెస్ట్ ఎంత, 1. అమౌంట్ ఎంత అవుతుంది, 20 మీద 1 యాడ్ చేస్తే 21. సో ఇక్కడ ఏదైతే దీని యొక్క అమౌంట్ మనం లెట్స్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, దీని మీద 21 × 20 చేస్తే అది వస్తుంది కదా, 21 చూడండి, దీని మీద 21/20 చేస్తేనే కదా ఇది వస్తుంది. ఓకేనా, అర్థమైందా. అలాగే లెట్స్ సే నెక్స్ట్ ప్రిన్సిపల్ ఇంకా ఎంతైతే మిగిలిందో దీని మీద 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే అమౌంట్ వస్తుంది కదా. అంటే దీనికి ఇంటూ 21/20 అలాగే ఇంటూ 21/20 చేస్తే వస్తాయి కదా. ఓకేనా, సో ఇదేమవుతుంది, పి ఇప్పుడు మనకి అడిగింది ఏంటి, పీనే కదా అడిగింది. సో ఇక్కడ పి అంటే ఏమవుతుంది, టోటల్ x+y కదా. పి ఈక్వల్ ఏమవుతుంది, x+y కదా, x+y. సో ఎక్స్ వాల్యూ ఎలా వస్తుంది, సో దీనికి 21/20 చేస్తే అది వచ్చింది అంటే దీనికి 20/21 చేస్తే ఇది వచ్చేస్తుంది కదా. దీనికి 21/20 అలాగే ఇంటూ 21/20 అది వచ్చింది అంటే ఇది చేస్తే దీనికి 20/21 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఇది వచ్చేస్తుంది. ఓకేనా, సో అదే క్యాలిక్యులేట్ చేస్తే చూడండి, ఎక్స్ కావాలంటే ఎలా చేస్తాం, 3150 ఉంది కదా, దానికి 20/21 చేయండి. ఓకేనా, చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, క్యాన్సిల్ అవుతాయి. సో క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 21 1 21 5 15తో క్యాన్సిల్ అవుతుంది. 150 వచ్చింది, 150 ఇంటూ అంటే 3000 అవుతుంది, 3000. ఓకేనా, అలాగే ఓయి కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, ఓయి అనేది ఎలా వస్తుంది మనకి చూసుకుంటే, ఏదైతే 4410 ఉంది కదా దానికి 20/21తో 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఓకేనా, 20/21తో. సో 21 అంటే 441 అవుతుంది, 441 క్యాన్సిల్, 0 మిగిలింది. సో 2 × 2 4. సో ఇక్కడ ఎంత వచ్చింది, 4000 వచ్చింది. ఓకేనా, సో వై వాల్యూ 4000 అయింది, ఎక్స్ వాల్యూ ఎంత అయింది, 3000 అయింది. మనకు 2 యాడ్ చేయాలి కదా. సో 3000 + 4000 అంటే 7000 అవుతుంది. ఓకేనా, సో మన ఆన్సర్ ఏమవుతుంది, పి అంటే 7000. సో ఇది ఎంత వచ్చింది మనకి, 3000 వచ్చింది. ఇది వచ్చేసరికి ఎంత వచ్చింది, 4000 వచ్చింది. ఓకేనా,
మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను ఎక్స్ వై తీసుకొని నీట్గా సపరేట్ చేసుకొని చేయడం జరిగిందండి. కానీ మీరు డైరెక్ట్గా చేసేయచ్చు. ఎలా అంటే 3150కి ఇంటూ 20/21 చేయండి, ఇది వస్తుంది. 4410కి 20/21 2 టైమ్స్ డైరెక్ట్ ఇక్కడే మల్టిప్లై చేస్తే ఇది వచ్చేస్తుంది. రెండు యాడ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, 7000. ఓకేనా, అర్థమైందండి? సో చూడండి, ఇవి డిఫరెంట్ ఇన్స్టాల్మెంట్స్ ఉండేటప్పుడు ఎలా మనం కాన్సెప్ట్ తెలిస్తే మీకు చాలా ఈజీగా ఇది అర్థమవుతుంది. ఓకేనా, అయితే ఇంకోటి చూడండి, ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనం దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఓకేనా, ఎలా అంటే చూడండి, నార్మల్గా ఫస్ట్ ఇయర్ అయ్యాక పే చేసిందంతా 3150, సెకండ్ ఇయర్ అయ్యాక పే చేసిందంతా 4410 కదా, 4410. సో చూడండి, నార్మల్గా మనం ఏం చేస్తాం, లెట్స్ సే సమ్ అమౌంట్ ఎక్స్ అనుకుంటే దీని మీద 1 year ఇంట్రెస్ట్, సో ఇది వై అనుకుంటే దీని మీద 2 years ఇంట్రెస్ట్ కదా, 2 years ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా మొత్తం చేయకుండా ఇక్కడికి తీసుకొచ్చేయండి, ఫస్ట్ ఇయర్ దగ్గరికి తీసుకొచ్చేయండి. ఎలా వస్తుంది, సపోజ్ దీని వాల్యూ 2 years అయ్యాక ఇంత అయింది, 4410 అయింది, 4410 అయింది. ఇదే వాల్యూ 1 yearకి ఎంత అయింది, ఇక్కడ సపోజ్ వై అనుకున్నాం కదా, మనం వై అనుకున్నాం. 1 year అయ్యాక ఎంత అయిందో మనకు తెలియదు, 2 years అయ్యాక మాత్రం ఎంత అయింది, 4410. 1 year అయిన తర్వాత వాల్యూ కావాలంటే ఏం చేయాలి, ఇంటూ 21/20 చేయాలి, అప్పుడు ఈ వాల్యూ వస్తుంది. మళ్ళీ దీనికి 21/20 చేస్తే 2 years అయ్యాక వస్తుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్ దగ్గర కావాలి అంటే దీనికి 21/20 చేస్తే అది వచ్చింది కదా. సో నేనేం చేస్తానంటే దానికి 20/21 చేస్తే ఈ ఫస్ట్ ఇయర్ అయ్యాక వాల్యూ వచ్చేస్తుంది కదా. సో దీనికి నేను ఏం చేయాలి, 20/21 చేసాను అనుకోండి, ఎంత అవుతుంది, 4410కి 20/21 చేశాను అనుకోండి, 21 1 21 0. సో 21 into 2 అంటే 4200 అయింది కదా, 4200 అయింది. ఓకేనా, 4200. మళ్ళీ దీనికి 20/21 చేస్తే అసలు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఓవరాల్ ఎంత వచ్చింది, ఇక్కడ ఓవరాల్ మొత్తం, సో ఇది మనకి 7350 వచ్చింది కదా, 7350 వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్న మొత్తం అసలు ఉంది కదా, అసలు మీద మొత్తం పీ మీద 1 year అయ్యాక అమౌంట్ ఎంత అవుతుందంటే 7350 అయింది. పీ మీద 1 year అయ్యాక అమౌంట్ ఎంత వచ్చింది, 7350 వచ్చింది, మొత్తం టోటల్ అమౌంట్. ఓకేనా, సో ఇప్పుడు అసలు కావాలంటే దీనికి డైరెక్ట్గా మీరు 20/21 చేశారు అనుకోండి, మీకు అసలు వచ్చేస్తుంది. ఓకేనా, సో పీ కావాలి అంటే 7350కి 20/21 చేయండి. ఓకేనా, సో 21 into 7 కదా, అది 7. సో 7000. అర్థమైందా, 7 ఒకసారి చూడండి, 21 into 3 63, 105 మిగిలింది 35. ఓకేనా, సో మనకి ఏమొస్తుంది, 7000. అర్థమైందా? ఇందాక ఏం చేశాను నేను, ఇండివిజువల్గా కనుక్కున్నాం. దీన్నే కలిపి కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ ఏదైతే వచ్చిందో ఫస్ట్ ఇయర్ దగ్గర తీసుకొచ్చాను, మొత్తం ప్రిన్సిపల్, మొత్తం అమౌంట్ ఎంత అయింది ఫస్ట్ ఇయర్ అయ్యాక 7350. దీనికి ఇంటూ 20/21 చేస్తే ఇది వచ్చేస్తుంది కదా, ఈ వాల్యూకి 21/20 చేస్తే ఇది వస్తుంది, అమౌంట్ వస్తుంది. సో అదే రివర్స్ నేను చేశాను. ఓకేనా, అర్థమవుతుందండి? ఇక్కడ నేను 2 మెథడ్స్ మీకు చెప్పా. ఫస్ట్ మెథడ్ ఇది, ఇండివిజువల్గా చేసేసుకున్నాం. సెకండ్ మెథడ్ ఇది. ఓకేనా, సో ఒకసారి కన్ఫర్మ్ చేయండి అర్థమైందో లేదో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో సేమ్ ఈసారి కొంత అమౌంట్ తీసుకొచ్చాడు. ఈసారి ఎలా పే చేశాడు, 4000 అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్, 7700 అట్ ది ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయ్యాక. ఓకేనా, తర్వాత చూడండి, అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 10% per annum. అయితే ఫైండ్ ది సమ్ ఆఫ్ సమ్ బారోడ్. సేమ్ ఇందాక లాంటి ప్రాబ్లం ఏనండి. ఈసారి ఏమన్నారు, ఫస్ట్ ఇయర్ అయ్యాక అంత పే చేసాడంట, 4000. సెకండ్ ఇయర్ అయ్యాక ఎంత పే చేశాడు, సెకండ్ ఇయర్ అయ్యాక 7700. ఓకేనా, సో మొత్తం పీ ఉంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 10%. 10% అంటే ఏమవుతుంది, ఫ్రాక్షన్లో మారిస్తే 1/10. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ ఇయర్ ఒకవేళ అమౌంట్ అనేది ఎక్స్ అయితే దీని మీద ఇంట్రెస్ట్ కలిపితే ఇంత వస్తుంది అమౌంట్. సెకండ్ ఇయర్ వై అయింది అనుకోండి, దీని మీద 2 years ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే అప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది, 7700 అవుతుంది. అది ఇందాక చేసుకున్న బేసిక్ ప్రాసెస్. అవునా, సో 2 విధాలుగా మనం చెప్పుకుందాం. సో అయితే ఎలా అయినా చేయొచ్చు, లేదు అనుకుంటే ఈ మెథడ్లో అయినా చేయొచ్చు. ఎలా, మొత్తం అమౌంట్ని ఇక్కడికి తీసుకొచ్చేయాలి, ఈ వాల్యూ ఫస్ట్ వాల్యూ దగ్గర తీసుకొచ్చేయాలి. ఓకేనా, ఒకవేళ మీకు ఎక్స్ వై కంఫర్ట్గా ఉంటే దీని మీద ఇంటూ 10/11 చేశారనుకోండి, ఇది వచ్చేస్తుంది. దీనికి ఇంటూ 11/10 చేస్తే అది వస్తుంది, కాబట్టి దానికి ఇంటూ 10/11 చేస్తే ఇది వచ్చేస్తుంది. సో 4000కి 10/11 అంటే కొంత వాల్యూ వస్తుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ చూడండి,
సో దీనికి 11/10తో 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే అది వస్తుంది. సో దాని నుంచి ఇది కావాలి అంటే ఏం చేయాలి మనం? 10/11తో 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో అదే చేద్దాం, చూడండి అదే చేద్దాం. సో 7700కి 10/11తో 2 టైమ్స్ మల్టిప్లై చేయండి. 10/11 ఇంటూ 10/11. ఓకేనా? 11 1 జా 11 7 జా. ఇక్కడ ఎంత వచ్చింది? 700/11 వచ్చింది. సారీ, ఇక్కడ ఒక 2 zeros ఉన్నాయి కదా. ఓకేనా? 70,000/11 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది? 40,000/11 వచ్చింది. రెండు యాడ్ చేయండి. రెండు యాడ్ చేస్తే సో ఇక్కడ ఏమవుతుందండి? రెండు యాడ్ చేస్తే ఒకటేమో 40,000/11, ఇంకోటి వచ్చేసరికి 70,000/11. రెండు యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది? 11,000. సారీ, 40 + 70 అంటే 110. 110,000/11. ఓకేనా? 11 క్యాన్సిల్ అయితే 1 కదా, అంటే మనకి ఏమొచ్చింది? 10,000. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 10,000 ఏ. ఓకేనా? అర్థమవుతుందా అండి? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. సో ఇనీషియల్ కాన్సెప్ట్ మీకు చెప్పాను కదా, దాన్ని బేస్ చేసుకుని చేస్తున్నాం అండి. ఓకేనా? ఫస్ట్ ఇయర్ అయ్యాక ఇంత అమౌంట్ పే చేసామంటే అసలు ఇక్కడ ఏం జరిగిందంటే ఇంకా చూడండి, ఇంకా నీట్గా అర్థమయ్యేటట్టు డిస్కస్ చేద్దాం. నార్మల్గా ఫస్ట్ ఇయర్ అయ్యాక ఆయన పే చేసింది 4,000, సెకండ్ ఇయర్ అయ్యాక ఆయన పే చేసింది 7,700. ఓకేనా? సో మొత్తం అసలు ఎంత వచ్చింది మనకి? 10,000 వచ్చింది కదా. 10,000లో కొంత అసలు మీద ఆయన 10,000 అప్పుగా తీసుకున్నారు. సో అందులో కొంత అసలు పే చేసేయాలి అనుకుంటున్నాను ఫస్ట్ ఇయర్ అయ్యాక. అసలు పే చేసేయాలి, దాని మీద వడ్డీ కూడా పే చేయాలి. సో అసలు వడ్డీ కలిపితే ఎంత అయిందంటే ఫస్ట్ ఇయర్కి 4,000. ఓకేనా? ఈ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్కి అసలు వడ్డీ కలిపితే 7,700 అయింది. 7,700 అయింది. ఓకేనా? ఇది అమౌంట్ అయితే అసలు వచ్చేస్తుంది కదా. ఫస్ట్ ఇయర్ అయ్యాక ఎంత అమౌంట్ పే చేసామంటే అంటే ఎంత అసలు మీద పే చేసినట్టు? ఏదైతే ఎక్స్ ఉందో చూడండి, ఏదైతే ఎక్స్ ఉందో దీని మీద 11/10 చేస్తే ఇది వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ కావాలంటే 4,000 10/11 చేస్తే ఇది వస్తుంది కదా. 10/11 చేస్తే వచ్చింది ఎంత వచ్చింది? ఇది వచ్చింది మనకి వాల్యూ. ఓకేనా? ఇది రావడం జరిగింది. ఓకే, తర్వాత వై చూడండి. వై వచ్చేసరికి ఏమైంది? సేమ్ దీని మీద 2 years చేస్తే అంత వచ్చిందంటే దాని మీద రివర్స్ 10/11 2 టైమ్స్ చేస్తే వచ్చేస్తుంది. ఎంత వచ్చింది? 70,000/11. ఎక్స్ వాల్యూ వచ్చేసరికి చూడండి, ఎక్స్ వాల్యూ వై వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎక్స్ వాల్యూ 40,000/11, వై వాల్యూ 70,000/11 చేస్తే మనకు మొత్తం వచ్చేసింది. మనకు అడిగింది కూడా అసలే కదా, సమ్ బారోడ్. ఓకేనా? లేదు అనుకుంటే మనం ఏం చేయొచ్చు? దీన్నే ఒకేసారి కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? దీన్ని ఎలా చేయొచ్చు? ఒకేసారి కూడా చేసేయచ్చు. ఎక్కడే ఒకే దగ్గర తీసుకొచ్చి చేయొచ్చు. అదే చేద్దాం చూడండి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు మెథడ్స్ చెప్తానండి, ఎవరికి ఏది బాగా అర్థమైతే అది ఫాలో అవ్వండి. సో సెకండ్ ఇయర్ అయ్యాక ఎంత పే చేసాడు? 7,700. ఫస్ట్ ఇయర్ అయ్యాక 4,000. సో మొత్తం పీ ఉంది ఇక్కడ. సో మొత్తం కూడా ఫస్ట్ ఇయర్ అయ్యాక వరకు తీసుకొచ్చేయండి. మొత్తం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10% కదా, అంటే 11/10. ఫస్ట్ ఇయర్ అయ్యే కొంత వాల్యూ ఉంటుంది, దానికి 11/10 చేసి ఇది వచ్చిందంటే దీనికి 10/11తో మల్టిప్లై చేసాను అనుకోండి, ఏమవుతుంది? 7,000 కదా. 7,000 అంటే ఏమైంది? 11,000 అయింది. అంటే ఏదైతే పీ ఉందో పీ అనేది 1 year తర్వాత మొత్తం పీ అనేది 1 year అయ్యాక మొత్తం అమౌంట్ ఎంత అవుతుంది? 11,000 అవుతుంది. 11,000 అవుతుంది. ఓకేనా? సో 11,000 అయిందంటే 1 year ముందు కావాలంటే 1 year తర్వాత అంటే ఇంటూ 11/10 చేయాలి. సో ముందుది కావాలంటే ఏం చేస్తాం? రివర్స్ కావాలంటే 10/11 కదా. సో దానికి 10/11 చేసామనుకోండి 10,000కి, ఆబ్వియస్లీ మనకి 10,000 వస్తుంది. ఓకేనా? సో మన ఆన్సర్ ఏమంటే ఇది. చూసారా, ఇందాక కొంచెం ఎక్కువ క్యాలిక్యులేషన్, ఇది ఇంకా ఈజీగా తొందరగా సాల్వ్ అయిపోతుంది. ఓకేనా? ఈ మెథడ్ అయినా చేయొచ్చు, ఇది సెకండ్ మెథడ్, ఆ మెథడ్ అయినా చేయొచ్చు, మీకు ఏది. సో ఈ మెథడ్ ఎందుకు చెప్తానంటే బాగా నీట్గా అర్థం అవ్వాలని. ఇది కొంచెం క్విక్కెస్ట్ మెథడ్ అనమాట. ఇది కొంచెం క్విక్కెస్ట్ మెథడ్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నట్టయితే మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సో చేద్దాం చూడండి. ఏ పర్సన్ బారోడ్ ఏ సర్టెన్ అమౌంట్ అట్ 10% per annum for 3 years. 3 years కంటే 10% per annum తో తీసుకొచ్చాడు. వైల్ ద ఇంట్రెస్ట్ వాజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. అట్ ద ఎండ్ ఆఫ్ 2 years ఆయన ఎంత పే చేశారంట? 6,634 రూపీస్ పే చేశారంట. అట్ ది ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ ఆయన ఎంత పే చేశారు? 13200 పే చేశారు. అండ్ పేడ్ ఆఫ్ ది ఎంటైర్ లోన్. వాట్ వాజ్ ద అమౌంట్ హీ బారోడ్? మనం ఈ మోడల్లో మనకి ఏం జరుగుతుందండి? డిఫరెంట్ ఇంట్రెస్ట్ అనేవి పే చేస్తున్నారు కదా. సో ఇక్కడ కూడా చూడండి ఏం జరిగిందంట. 2 years అయ్యాక మనం ఏమనుకున్నాం? ఫస్ట్ సెకండ్ అనుకున్నాం కదా. 2 years అయ్యాక
ఎంత పే చేశారంట 2 years అయ్యాక 6634 పే చేశారు. థర్డ్ ఇయర్ ఎంత పే చేశారంట, థర్డ్ ఇయర్ వచ్చేసరికి 13200 పే చేశారు. ఓకేనా, ఇది మనకి ఏమవుతుంది ప్రిన్సిపల్. సో లెట్స్ సే ఒకవేళ ఎక్స్ అనుకుంటే ఎక్స్ అయ్యాక కొంత అమౌంట్ పే చేస్తారు, ఒకవేళ వై అనుకుంటే ఎంత పే చేస్తారు, జెడ్ అనుకుంటే 3 years కలిపి ఎంత పే చేస్తారు. అవునా, ఇది బేసిక్గా. కానీ ఈ మెథడ్ మనకు బాగా లెందీ అవుతుంది. మనం ఏం చేద్దామంటే ఎక్కడో ఒక దగ్గరికి తీసుకొచ్చేద్దాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 10%. చూడండి ఇక్కడ సెకండ్ ఇయర్, ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 6634 కలిపి కట్టేశారండి. అంటే లెట్స్ సే ఎక్స్ ఇది వై అనుకున్నాం అనుకోండి, ఈ ఎక్స్ ప్లస్ వై దీని మీద ఇంట్రెస్ట్ రేట్ 2 years కలిపి 6634 అవుతుంది. ఓకేనా, సో దీన్ని అలానే ఉంచండి. సో సెకండ్ ఇయర్ దగ్గరికి అన్నీ తీసుకొచ్చేద్దాం. ఓకేనా, సెకండ్ ఇయర్ దగ్గరికి అన్నీ తీసుకొద్దాం. చూడండి 3 years కింద కలిపి కట్టారంటే సెకండ్ ఇయర్కి దీని మీద 11/10 యాడ్ చేస్తే ఇది వస్తుంది కదా 13200. ఇది ఏదైతే అమౌంట్ ఉందో ప్రిన్సిపల్ ఎంతో కొంత ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పే చేస్తాం అమౌంట్, మళ్ళీ దాని మీద 11/10 చేస్తే సెకండ్ ఇయర్ వస్తుంది, దాని మీద 11/2 చేస్తే 11/10 చేస్తే 13200 వస్తుంది. అవునా, సో ఇది సెకండ్ ఇయర్ దగ్గర దీని వాల్యూ ఎంత ఉంటుంది, సో 13200కి 10% అన్నారు కాబట్టి 11/10 చేస్తే దీని నుంచి అది వస్తుంది. సో రివర్స్ కావాలంటే 10/11. సో 10/11 చేస్తే ఏమవుతుంది, 13200కి ఇంటూ 10/11 చేస్తే 11 1 జా 11 2 జా, సో 12,000 వచ్చింది. సో సెకండ్ ఇయర్ దగ్గర టోటల్ అమౌంట్ ఏమైంది, 18,634 కదా. టోటల్ అమౌంట్ ఏమైంది, 18,634 అయింది. ఎక్కడ, సెకండ్ ఇయర్ దగ్గర. సో లెట్స్ సే పి ఉంది అనుకోండి, ఇదేంటిది, ఇది అమౌంటే కదా. ఇది అమౌంట్ మనకి ఎప్పుడు అమౌంట్, ఇది అమౌంట్ ఆఫ్టర్ 2 years. ఓకేనా, సో 2 years తర్వాత అమౌంట్ తెలిసినప్పుడు అసలు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎలా వస్తుంది, దీనికి 2 years అంటే 11/10 మల్టిప్లై చేస్తే అది వస్తుంది కదా. మనకు కావాల్సింది పీ కదా. సో పీ కావాలంటే 18634కి ఇంటూ ఇవాడు వైపు వెళ్తే ఏమో 10/11 కదా. సో 10/11 ఇంటూ 10/11 చేయండి, మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, సో క్యాన్సిల్ చేద్దాం. చూడండి 11 1 జా 11 6 జా 11 1 జా, చూడండి 76 వచ్చింది. 11 1 జా చేస్తే 76 వస్తే 11 6 జా 10 ఉంది. 11 9 జా చేసామనుకోండి 4 మిగులుతుంది, 121694. ఓకేనా, ఒక 11తో చేసి ఇంకో 11 ఉంది కదా. సో చూడండి మళ్ళీ 11 1 జా 11 5 జా 11 4 జా, సో మనకి ఏమొచ్చింది ఓవరాల్గా 15400. ఓకేనా, సో మన ఆన్సర్ ఏమవుతుంది 15400. ఓకేనా, అర్థమైందా అండి? యా, అవునండి, థ్యాంక్ యూ. సో ఇది మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రివర్స్ చేసాం అంతే. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక వాల్యూ సెకండ్ ఇయర్ దగ్గర మొత్తం వాల్యూని తీసుకొచ్చేసాం. ఓకేనా, తెచ్చి అమౌంట్ వచ్చింది పి, ఇదైతే మనకి ఆన్సర్ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, లాస్ట్ ప్రాబ్లం అండి ఈ కాన్సెప్ట్లో ఇది. సో చూడండి, ఈసారి అమిత్ బారోస్ సమ్ ఆఫ్ 8,000 at 10% per annum అయితే ఫర్ 4 years అంటారు. సో ఫస్ట్ ఇయర్ అయ్యాక ఈ పేస్ 2,800 at the end of the first year. సెకండ్ ఇయర్ అయ్యాక 2,600 పే చేశారంట. అలాగే టు క్లియర్ ద లోన్ హౌ మచ్ షుడ్ హీ పే ఆఫ్టర్ 4 years అన్నారు. 4 years తర్వాత ఎంత పే చేస్తే లోన్ అనేది క్లియర్ అవుతుంది అన్నారు. ఓకేనా, సో చూడండి చేద్దాం. సో ఫస్ట్ ఇయర్ అయ్యాక ఆయన ఎంత పే చేశారు, 2,800 చేశారు. సెకండ్ ఇయర్ అయ్యాక ఎంత పే చేశారు, ఆయన 2,600 చేశారు. సో థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కలిపి మొత్తం 4th yearలోనే పే చేస్తున్నారు. అయితే 4th year ఎంత పే చేయాలి అన్నారు. సో అసలు వచ్చేసరికి 8,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 10%. 10% అంటే ఫ్రాక్షన్లో మారిస్తే 1/10. ఓకేనా, సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో మనకి ఇచ్చింది ఏంటి, టోటల్ ప్రిన్సిపల్ మనకు తెలుసు. టోటల్ ప్రిన్సిపల్ ఎంత,
సో చూసుకుంటే మనం నార్మల్గా ఎంత తీసుకున్నాం అసలు అనేది 8,000, ఓకేనా. సో 8,000లో ఇక్కడ ఏం జరిగిందంటే మొత్తం 8,000 మీద మొత్తం మనం ఇంట్రెస్ట్ అనేది పే చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఏం చేశారు వాళ్ళు 2,800 పే చేశారు ఫస్ట్ ఇయర్ అయ్యాక. సో 8,000 అనేది ఫస్ట్ ఇయర్ అయితే ఎంత అమౌంట్ అవుతుంది, అసలు వడ్డీ కలిపితే 8,800 కదా. సో ఇంటూ 11/10 చేసాం మొత్తం అమౌంట్. సో ఈ అమౌంట్లో 2,800 కట్టాం కాబట్టి అది తీసేయండి, ఇంకెంత మిగిలింది 6,000 మిగిలింది. ఈ 6,000 మీద సెకండ్ ఇయర్ ఏం జరిగింది, దీని మీద ఒక 2,600 కట్టారు. సో 6,000 అనేది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఒక 1 year ఇంట్రెస్ట్ అంటే ఇంటూ 11/10, అప్పుడు అమౌంట్ ఏమైంది 6,600 అయింది. దాని మీద ఒక 2,600 కట్టేశారు కాబట్టి అది తీసేస్తే ఇంక 4,000 ఉంటుంది. ఈ 4,000 మీద 2 years ఇంట్రెస్ట్ కలిపితే అప్పుడే ఫోర్త్ ఇయర్ అమౌంట్ వస్తుంది కదా. సో ఇంటూ 11/10 చేస్తే 4,840 వచ్చింది, ఓకేనా. సో దీన్ని మనం ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు అండి, ఓకేనా. ఇప్పుడు ఏదైతే మెథడ్ చేసామో ఆ మెథడ్లో కూడా చేయొచ్చు. సో చూడండి, ఫస్ట్ ఇయర్ అయ్యాక ఎంత పే చేశారు 2,800, సెకండ్ ఇయర్ అయ్యాక ఎంత పే చేశారు 2,600, ఓకేనా. సో థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కలిపి కొంత అమౌంట్ అనేది పే చేయాలి. సో మనం ఇంతకుముందు బేసిక్గా చేసాం, ఎలా చేసాం పి అనేది. సో దీనికి 11/10 కలిపితే ఇది వస్తుంది కదా, దీనికి 11/10 కలిపితే అది వస్తుంది. అంటే సో 10% కదండి మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది. సో దీనికి 10/11 యాడ్ చేసాను అనుకోండి. సో ఫస్ట్ ఎంతైతే ప్రిన్సిపల్ మీద ఇది కట్టారో ఇక్కడ ప్రిన్సిపల్ మొత్తం అయితే 8,000, ఓకేనా. 8,000లో ఫస్ట్ ఇయర్ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ ఎంతో అమౌంట్ ప్రిన్సిపల్ ఉంది, దాని మీద అమౌంట్ మొత్తం ఇంట్రెస్ట్ కలిపితే 2,800 అయింది. సో ఇక్కడ ప్రిన్సిపల్ కావాలంటే దీనికి ఇంటూ 10/11 చేసాను అనుకోండి, ఏమవుతుంది 28,000/11 అయింది, అవునా. మళ్ళీ దీనికి ఇంటూ 10/11 చేసాను అనుకోండి. కానీ ఇక్కడ చూడండి ఇది 2 years కదా, 2 years కొంత ప్రిన్సిపల్ ఉంది. ఈ కొంత ప్రిన్సిపల్ మీద 2 yearsకి 2,600 అయితే దాని మీద 10/11 2 times చేస్తే మనకి ఏమొస్తుంది, ఇది వస్తుంది. అంటే 26 చేసామనుకోండి 121 వచ్చింది, ఓకేనా. సో ఇది కొంత ప్రిన్సిపల్, ఇది కొంత ప్రిన్సిపల్, రిమైనింగ్ ప్రిన్సిపల్ ఎంత ఉంది లెట్స్ సే జెడ్ అనుకున్నాం అనుకోండి, అది ఎక్స్ ఇది వై జెడ్ అనుకుంటే ఈ రిమైనింగ్ ఏదైతే ఉందో దీని మీద 3 times చేసామనుకోండి, 4 times చేసామనుకోండి 11/10 11/10 11/10 11/10 చేస్తే అప్పుడు మనకి ఫోర్త్ ఇయర్ అయ్యాక మనకి ప్రిన్సిపల్ అనేది వస్తుంది. ఫోర్త్ ఇయర్ అయ్యాక ప్రిన్సిపల్ అనేది వస్తుంది అనమాట, సారీ అమౌంట్ అనేది వస్తుంది. మనకు అడిగింది ఫోర్త్ ఇయర్ అయ్యాక. ఇలా అయినా బేసిక్గా చేయొచ్చు. దీనికంటే ఇది క్విక్కెస్ట్ మెథడ్ కదండి, ఈజియెస్ట్ మెథడ్, క్విక్కెస్ట్ మెథడ్. సో ఇలా అయినా చేయొచ్చు. సో ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, మనకి జెడ్ వాల్యూ కావాలంటే జెడ్ వాల్యూ ఎలా వస్తుంది. సో 8,000 ఉంది కదా, టోటల్ ప్రిన్సిపల్ అంతా 8,000, ఇది మొత్తం ఎంత వచ్చేసరికి 8,000. 8,000లో ఈ అమౌంట్ ఈ 2 అమౌంట్లు తీయాలి, తీస్తే అప్పుడు జెడ్ వస్తుంది, దానికి జెడ్ వస్తుంది కదా, దానికి ఇలా 11/8 ఇలా 4 times చేస్తే అప్పుడు ఫోర్త్ ఇయర్ అయ్యాక వస్తుంది, ఓకేనా. సో 8,000 నుంచి ఆ 2 మైనస్ చేయండి, ఇవేవి 28,000/11 ప్లస్ 26,000/121, ఓకేనా. చేయండి, చేసి ఈ మొత్తానికి 11/10తో 4 times మల్టిప్లై చేయండి, ఓకేనా. 4 times మల్టిప్లై చేస్తే అప్పుడు మీకు మనకి ఇప్పుడు ఏదైతే ఆన్సర్ ఉందో అది మనకి 4,840 వస్తుంది. ఇలా బేసిక్గా చేయాలి, ఓకేనా. సో బేసిక్ అండర్స్టాండింగ్ ఇది. సో దీని బదులుగా ఇలా చేసుకుంటే మనకు చాలా తొందరగా అయిపోతుంది అనమాట, ఓకేనా. అర్థమైందండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ అండి. సో మనం నీట్గా ఒక్కొక్కటి విడదీసుకుంటూ చెప్పుకున్నాం. సో స్టార్టింగ్ వింటే మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు, బట్ అలాగా మొత్తం మీరు క్లాస్ మొత్తం విన్నారంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు నీట్గా అర్థమవుతాయి, ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో మనం సింపుల్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ అనేవి డిస్కస్ చేద్దాం, ఓకే. థ్యాంక్ యూ.